హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి కొన్ని దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నారు చలసాని శ్రీనివాసరావు గారు. అసలు చాలామంది ఈ ఉద్యమంలో ముందుకు నడుస్తూ మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏముందలే అని పక్కకు తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో కూడా ఏమాత్రం ఆలుపెరగక తన వంతుగా ఏదో ఒకటి ఒక్క మంచి జరిగితే చాలు అంటూ నిరంతరం శ్రమిస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి. అది కూడా శ్రమ కూడా ఆనందంగా కష్టపడుతూ ముందుకు వెళ్తున్నటువంటి చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆయన ప్రణాళిక, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల నుంచి ఎలా ప్రజలు ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీరు ఊహించిన స్థాయికి ఎప్పుడు చేరుతుందని మీరు అనుకుంటున్నారు? ఒక పాజిటివ్ నోట్తో మనం ఆలోచించాలండి. డెఫినెట్గా ఎప్పుడైతే తిరిగి అభ్యుదయవాదం వస్తుందో, ఎప్పుడైతే తీరసీమాంధ్ర ప్రాంత ప్రజల్లో పోరాటతత్వం వస్తుందో, ఎప్పుడైతే మూఢనమ్మకాలు వదిలించుకుంటారో, ఎప్పుడైతే మురికి పట్టిన మకిలి పట్టిన ఈ రాజకీయ ప్రస్తుత నాయకులను వదిలించుకొని 30 సంవత్సరాల మకిలి అంటని కొత్త తరం రాజకీయ నాయకుల్ని ఎన్నుకుంటారు, ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఇలా ప్రజల్లో ఆ పోరాడే తత్వం కానీ, ఆ మకిల రాజకీయాల నుంచి బయటికి రాని ఆ మైండ్ సెట్ అనేది ఎలా, దానికి గల కారణాలు ఏంటంటారు? రాజకీయాలే, ఈ రాజకీయ నాయకులే 99% తమ స్వార్థం కోసం, తమ పదవుల కోసం దాని కుల చిచ్చుని, మత చిచ్చుని, ఉపప్రాంతి చిచ్చుని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మతాన్ని అడ్డం పెట్టుకుని మత పీఠాలలో పైకెక్కేవాళ్ళు ఎవరైనా సరే, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ఇస్లాం కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ, వాళ్ళందరూ. అంతేకాకుండా ఈ మదం పట్టింది ఈ సినిమా వాళ్ళండి. ఈ సినిమాలని కొన్ని కుటుంబాలు వెళ్ళే పరిస్థితి తీసుకురావడం నుంచి, కొన్ని వర్గాలు వెళ్ళే పరిస్థితి తీసుకురావడం దగ్గర నుంచి ఈ సినిమా వాళ్ళు తమే దైవాంశ సంభూతులుగా భావించుకునే స్థితి నుంచి సినిమాల నుంచి యాక్ట్ చేసిన దాని మీద ఆ ఉన్నత వెళ్ళిపోయి ప్రజలకి అది వృద్ధి. ఆ సినిమా కల్ట్ అంటారండి, కల్ట్ సెక్ట్ అంటారు. ఆనంద మఠంలో 100 మంది చనిపోతే 100 మంది దూకి చచ్చిపోయారు, 200 మంది 300 మంది చనిపోయారు, ఒకే రోజు చనిపోయారు. ఓకే, అలాగా కల్ట్ సెక్ట్ కింద తీసుకొచ్చారు. అంటే సైకో ఫ్యాన్సీ స్టేజ్కి తీసుకెళ్తారు. అభిమానం, వీరాభిమానం పెద్ద సైకో ఫ్యాన్సీ అంటారు. ఈ సైకో ఫ్యాన్సీ తీసుకెళ్ళిపోయి వర్గ పోరాటాలు, ఒక కులంలో పుడితే ఒక నాయకుడికి బానిసగా ఉండాలి, ఒక మతంలో పుడితే ఒక పార్టీకి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక సంస్థకు కానీ బానిసగా ఉండాలి. ఈ విధంగా వెళ్ళిపోవటం వల్ల అభిమానాలు, అది ప్రమాదం. నేను ఇప్పటికి చెప్తున్నా, ఈ కాలంలో ఇదే క్షణంలో ఇది కాదనుకోలేం. అభిమానాలు ఉంచుకోండి, మీ కులాభిమానం, మీ మతాభిమానం, ఉపప్రాంతీయ అభిమానం ఉంచుకోండి. ఇంకొకరి మీద దురభిమానం వద్దంటానండి. కానీ దురభిమానం స్టేజ్ దాటిపోయి ఇప్పుడు ద్వేషం స్టేజ్కి వెళ్ళిపోయింది. డెమిగాడ్స్లో పూజించే సిచ్యువేషన్, హార్డ్ పూజిస్తే సరే వాళ్ళ ఇష్టం ఏదో పూజించుకుంటారు. డెమోన్ అంటే దెయ్యాన్ని కూడా ఇల్లు సృష్టించి వాళ్ళని రాళ్ళు పెట్టి కొడుతున్నారు. ఇది ప్రాబ్లం, సమస్య అంటే. మనం మరి అర్థం ఇంత మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు నవీన కాలంలో కుల చిచ్చు మత చిచ్చులు ఉన్న వాళ్ళకి అర్థం వద్దా మనం మాట్లాడేది? అర్థమైన కూడా తీసుకుంటారా? అలాగే చెప్తారులే. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కదా అంటే మరో కొత్త కోణాన్ని పెట్టండి. అదేదో సినిమాలో అంటారు కదా, పోకిరి సినిమాలో, ఓ సూపర్ హిట్ వెంటనే టీవీలో చేస్తారు, 10 లక్షలు వ్యూస్. అంటే ప్రజలు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాలు, లేదంటే మీరు ఇలా ఉండాలి అని చెప్పేదానికన్నా కూడా పక్కోడి జీవితంలో వాడు అట్టెళ్ళాడు, ఈడు ఎట్టెళ్ళాడు, ఆవిడ అట్టంట కదా, దిక్కుమాలని బిగ్ బాస్ అని ఉంది. బిగ్ బాస్ దిక్కుమాలని బిగ్ బాస్. బిగ్ బాస్కి ఎందుకు సక్సెస్ అవుతుందంటే, అమెరికాలో స్టార్ట్ అయిన ఇక్కడికి వచ్చిన పక్కింటి వాడి ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం వీడు ముఖ్య ఉద్దేశం. ఇది అయిపోయిందండి. ఇది ఆసక్తి ఎక్కువ ఉన్నాళ్ళు. అవి పూర్వం అంటే పల్లెటూర్లు అన్నీ భయపడి, ఇప్పుడు పట్టణాల్లో తెలియదు కదా. పల్లెటూరులో భార్య తీసుకుని చెంబు తీసుకుని ఇదిమే కొట్టిన టాంగని పక్కసారి శబ్దం వినపడదు. ఇప్పుడంతా పట్టణాల్లో ఎవరికాళ్ళ లైఫ్ అయిపోయినాయి, ఒకళ్ళు చెప్పుకోవడం కదా. పక్కల దాంట్లో తొంగి చూడటానికి ఆసక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అని చెప్పను. కానీ వీళ్ళు అత్యధికం ఆ బిగ్ బాస్ సక్సెస్ కారణం సమాజంలో. నిజమేనండి, అదో దిక్కుమాలి బిగ్ బాస్, అదొక పెద్ద మనం ఏం చెప్పుకుంటానండి దాని గురించి. మిమ్మల్ని బిగ్ బాస్ రమ్మంటే వెళ్తారా? 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళండి.
ఇంకో బిగ్ బాస్ పెడితే వెళ్తాను. ఏంటంటే ఆ బిగ్ బాస్లో కేసీఆర్ గారు ఆయన ఏం తిట్టిన తిట్లు, కోదండ రామ్ గారు, అలాగే మిగతా నాయకులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఉంటే అప్పుడు వెళ్తాను. అప్పుడు ఏంటో వాస్తవం ఏంటో ప్రజలు తెలుస్తుంది. నేను కదా నేను చెప్తున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు ఉంటే వెళ్తారా? కళ్యాణ్ గారు ఉంటే వెళ్ళాలండి, వెళ్ళి అడుగుతాను. ఆయన ఆమరణ దీక్ష గురించి అన్నిటి గురించి అడుగుతాను. ఎక్కడ ఆమరణ దీక్ష సార్? ఆయన ఆమరణ దీక్ష చేస్తా అన్నారు, దీక్ష చేశారు. లేదా ఆయన ప్రాణం అర్పిస్తా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ప్రత్యేక హోదా కోసం ప్రాణం అర్పిస్తా అన్నారు. ఒంటికి కారం రాసుకోమన్నారు. అంతా గుంటూరు కారం చేసుకుని రెడీ అయ్యారు అందరూ. సినిమా వచ్చింది కానీ దీని కారం మాత్రం ఒంటికి కారం రాసుకోండి, సిగ్గు శరం లేదన్నారు. సిగ్గు ఎక్కడికి వెళ్ళిపోయిందో, శరం ఎవరికి లేకుండా వెళ్ళిపోయిందో తెలియట్లేదండి. చాలా ఆశ్చర్యకరంగా ఉంది వాళ్ళ. ఆయన సచ్చే మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు ఇంకొకటి చూపించాడు. అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత సమావేశం పెడితే చిరంజీవి గారు కానీ ఒక 10,000 మంది 25,000 మంది రావాలంటే రూపాయి ఖర్చు లేకుండా వచ్చే ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఒక మీటింగ్ పెడితే రూపాయి ఇవ్వకుండా ఎగ్రెస్ పెట్టాలనుకోండి వచ్చే మనిషి ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్ బాబు గారు పాలిటిక్స్లో. సత్యం నేను చెప్పేది, కరెక్టే మీరు చెప్పేది. అందువలన ఆయన దాన్ని రైట్ స్పీడ్లో తీసుకోకుండా రాంగ్ స్పీడ్లో ఒక దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద చాలా మాట్లాడుకున్నాం. ఎంత ఉద్వేగంతో మన నిజాలు మాట్లాడారండి. నిజమైన మనిషి ఆ రోజు అభ్యుదయవాదిగా. ఎప్పుడు గెలవకముందండి చెగువేరా గారి యొక్క స్ఫూర్తి ఒకటి చెప్పారు కదా, చెగువేరా గారు మీరు చూశారు కదా, ఆ చెగువేరా గారి స్ఫూర్తి అన్నారు ఆయన. తర్వాత నేను సచ్చే విశాల హృదయం వ్యక్తి, నేను కూడా అలాగే చేయలేనేమో. మా పిల్లలు మేము ముస్లిమ్స్గా మారిపోతాం లేదా క్రిస్టియన్స్గా మారిపోతాం ఒప్పుకోనేమో నేను కొంచెం. కానీ ఆయన వాళ్ళిద్దరు పిల్లల్ని ఆర్థోడాక్స్గా క్రిస్టియన్స్గా చేయడం ఒప్పుకుంటమే కాకుండా చిన్నప్పుడే ఈయన క్రిస్టియన్గా బాప్టిజం చేశారు. ఆయనే చెప్పారు అభ్యుదయవాది. ఆయన వాళ్ళ నాన్నగారు కూడా అభ్యుదయవాది. ఆయన స్పష్టంగా చెప్పారు. మా నాన్నగారు వాళ్ళ అమ్మ దీపం వెలిగిస్తే వాళ్ళ నాన్నగారు అదే తాతగారు సిగరెట్ కాల్చుకుని దేవుడు లేడని చెప్పేవారంట. కమ్యూనిజం ఉండేది, అందరు దేవుళ్ళు పోతే యేసుక్రీస్తు బొమ్మ కూడా ఆ దేవాలయంలో ఉండి పూజించు వాళ్ళ ఇంట్లో అని చెప్పిన ఒక అభ్యుదయవాది. కానీ ఒకటి మాత్రం నచ్చలేదు ఆయన చెప్పింది నాకు. ఈ గొడవలన్నీ హిందువులే పెడతారు, హిందూ నాయకులే చేస్తారు, తప్పండి. అది హిందూగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది అలా మాట్లాడారు, తప్పండి. అలా మాట్లాడారు. హిందువులు ఒక్కళ్ళే పెడతారా గొడవల్లో? హిందువులు ఒక మత సౌభ్రాతృత్వం నేర్పించింది, ఇంకో మతాన్ని ద్వేషించొద్దని నేర్పించింది ఒక జీవన విధానం హిందూ మతం, వైదిక మతం కాదు మాది. దాన్ని బట్టి హిందూ నాయకులు అంటారు ఏంటంటే నేను చాలా తప్పు మాట్లాడారు. అదొకటే నాకు బాధాకరంగా ఉంది. హిందూ నాయకుల్ని ఈ గొడవలు పెట్టేది హిందూ నాయకులే వాళ్ళే అని చెప్పి వీడియో వేయండి ఒకసారి. ఏం కాంటెక్స్ట్లో మాట్లాడారు? ఏం కంటే ఆయన రోజుకో 15 కాంటెక్స్ట్లు ఉంటాయి. ఎందుకంటే అన్ని లక్షలు ఆ పుస్తకాలు చదివిన నాలెడ్జ్ చాలా ఉందండి. అందువల్ల నెంబర్ ఆఫ్ ఎక్స్పోజర్స్ ఉంటాయి గౌరవనీయుల వారికి. మీరు హిందువుల ఇటువంటి దురాఘాతాలు చేస్తారన్నది నేను విన్నా. మీరు చెగువీరా గురించి మాట్లాడారు మొన్న ఒక మీటింగ్లో. ఆయన మాట్లాడుతూ చెగువీరా అనే వ్యక్తి నాకు తెలియదు, ఎవరో బుక్ ఇస్తే చదివాను, ఏదో పుస్తకావిష్కరణలో మాట్లాడారు అని ఆయన చెగువీరా గురించి నాకు తెలియదని మాట్లాడారు కదా. మరి నేను వినలేదండి, మీరు కొత్త వచ్చింది. ఆ పొరపాటు ఆయన అన్నారు. ఒక మానవీయ కోణం ఉన్న వ్యక్తి అంత దుర్మార్గంగా మాట్లాడతారని నేను అనుకోను. దయచేసి మీరు సంథింగ్ అది మార్ఫింగ్ అనే ఉండాలి. చెగువేరాని వెనకాల ఫోటో పెట్టుకున్నా చెగువేరా తెలియదు అంటే నన్ను కామన్ సెన్స్ మనిషి అనుకున్నారు. ఏమనుకున్నారు మీరు? అసలు అర్థం కదా సార్, ఏదో డైరెక్టర్ చెప్పారు లేదు, అలా ఉండదండి. అలా నేను లేదు, అలాంటి మనిషి కాదు. అంత దారుణంగా చిన్నపిల్లాడు ఏలు ముద్ర వేసి చిన్నపిల్లాడు అంగేం తెలియదు చాకలు పెట్టుకున్నారు. ఊరుకోండి, ఆయన ఎలా ఎందుకు అనుకుంటారు? నేను విన్నాను సార్. అంటే లేదు, మార్ఫింగ్ అయి ఉంటుంది. ఎందుకంటే అంత చెగువేరా గురించి అవమానకరంగా మాట్లాడే వ్యక్తి అనుకో. ఇంకో డాక్టర్ చెగువేరా ఒక దేశ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉంటా దాన్ని వదిలేసుకుని ప్రపంచాన్ని ఆ కబంధస్తాల నిరంకుశుల చేతిలోంచి బయటపడేయాలని చెప్పి పోరాటం చేసి ఒక త్యాగం చేసిన వ్యక్తి. అంటే ఇంకో కొంతమంది ఆర్య సనాతనం ఉత్తర సనాతనవాదులు బయలుదేరారు మా తెలుగు జాతిలో. ఈ దేశం వాడు ఎందుకు, మన దేశం వాడు లేడా అంటారు. ఎవరున్నా పోరాటం ఎక్కడున్నా ఆగని రగిలే స్ఫూర్తిని ఒక స్ఫూర్తిగా ఉండాలి కదా అంటే సరే అని చెప్పి భగత్ సింగ్ ఎందుకు మనకే? ఆడేవాడు నార్త్ ఇండియన్ కదా అన్నారు. ఇదే బత్తగాళ్ళు ఇక్కడ కూర్చునండి. అదేంటి అండి అని చెప్పి కొమరం పక్క రాష్ట్రం వాడు అంటాడు కోస్తాలో. అల్లు సీతారామరాజు ఆ పక్క రాష్ట్రం అంటారు. ఇల్లే ఉత్తర ఆర్య సనాతన వదిలేదు. ఏం కావాలంటే మన ఊళ్ళో అని మీ వాడు కుడవాడు కాళ్ళ కింద పెక్కువాళ్ళు కావాలా? స్ఫూర్తి ఎక్కడున్నా మంచి తీసుకోవాలని చెప్పాలని కోరాలి. కానీ మంచి తీసుకోవడానికి ఏంటండి? అసలు మా సంబంధం లేదు, ఉత్తర ఆర్య దేవుళ్ళు మాకెందుకని అంటావా? అనరా?
అంటే హిందువులే ఎట్లాంటి దురాఘాతాలు చేస్తారని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇస్తే ఆయన సనాతనవాదాన్ని ఒప్పుకుంటారు కానీ ఉత్తర ఆర్య సనాతనవాదో అపలజిటికల్ ఆర్య సనాతనవాదని అడుగున లాస్ట్లో ఆమెన్ అన్నారు ఆయన. ఆమెన్ అన్నప్పుడు మనం అన్ని పాపాలు క్షమించుగాక అన్నట్టు ఆఖరణ ఇప్పుడు నేను దేవుడిని హిందువుని పక్కా హిందువుని అల్లాహు అక్బర్ అన్నారు అనుకోండి. అల్లాహు అక్బర్ అంటే అల్లా ది గ్రేట్ అని, అక్బర్ అంటే గ్రేట్ అని అర్థం. మరి ఏది తీసుకుంటారు మీద, ఆఖరిని తీసుకుంటారా ముందు తీసుకుంటారా? వెనక తీసుకుంటాం. అవునండి, అందువల్ల ఆమెన్ అన్నారు కాబట్టి ఆయన క్రిస్టియానిటీలోనే ఉన్నాడు. ఎందుకంటే స్పష్టంగా అన్నారు ఆయన అన్న అపాలజిటికల్ అదే సనాతనవాదిని ఆమెన్ అన్నారు. అవును, అందువల్ల మనం పాజిటివ్ ఆయనలో పాజిటివ్ ఎక్స్పెక్ట్ తీసుకోవాలి. సార్ ఇప్పుడు లిక్కర్ కేసులన్నీ నడుస్తూ ఉంటే ప్రత్యేకంగా భీమవరం సంబంధించిన ఒక డిఎస్పీ పైనే కాన్సన్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేశారంటారు? అంటే అక్కడ ఏమన్నా ఇది ఆయన అభిమాని ఏమైనా కంప్లైంట్ చేశారా, లేదంటే ఈయనే ఆయన ఏమైనా ప్రత్యేకమైన గ్రడ్జ్ ఏమైనా పెట్టుకున్నారా? ఇదేం లేదండి, భీమంలో ఆయన పోటీ చేసి ఓడిపోయారు, మీరు మర్చిపోయినట్టున్నారు. ఆ కాన్స్టిట్యున్సీ దానికి టచ్ ఉంది. అయ్యయ్యో, అందుకోసం పైగా అక్కడ పేకాట ఆడుతూ ఉంటే ఆయనకి మహిళల్లో చాలా బాధపడతారు, అది తట్టుకోలేక ఆయన మాట్లాడుంటారు. మంచి చేయాలని, ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో. కానీ రఘురామకృష్ణరాజు గారు కోడిపందాలు కానీ పేకాట కానీ ఆయన ఊపిరి లేకుండా బతకలేరంట, అలాగే పేకాట లేకుండా బతకలేరని గవర్నీలు ఉపసభాపతి గారు మళ్ళీ సభాధికారం పెడతారు అని ఆయన మాట్లాడింది. నేను మాట్లాడిన సభాధికారం సార్. అవును, మేము మాట్లాడిన సభాధికారం. మన స్పీకర్ గారి మీద కూడా సభాధికారం అంటున్నారు, పాత స్పీకర్. అందువల్ల సభాధికారాలు అవుతాయి. అంటే ఏం చేయాలి సార్ మీడియా ఎందుకు? మరి మేము మీడియా ఎందుకంటే మీకు అనుకూలంగా, ఎవరికి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళకు అంటే ఇప్పుడు ఇదేనా స్వతంత్ర మీడియా అయితే మీకు మన తొక్కినట్టు తొక్కుతారు. లేకపోతే పచ్చ పార్టీలో అంటే విజయవాడ పార్టీలో వాళ్ళు కొలిగిపూడి గారు కనుక 5 కోట్లు ఇచ్చాను నేను విమర్శలు చేశారు కదా. అసలు అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడినాను. ఐఎమ్ హ్యావింగ్ మై రిజర్వేషన్. నేను ఎందుకంటే నాకు ఏదైనా అలాంటి విషయాల మీద నాకు అభ్యంతరం ఉంది. ఎందుకని సార్? అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అనే ఒక సరే, నేను ఎందుకంటున్నానంటే తర్వాత చెప్తాను. అమరావతి ఉద్యమంలో ఏం జరిగిందో, నన్ను రాళ్లతో కొట్టి చంపని ఏం చేశారో మీకు వీడియోస్ ఇస్తాను. నేను బయటకు చెప్పలేదు ఆ రోజు ఉద్యమం. ఇలా కోసి వేసిన వీడియోస్ కూడా అవసరమైన సమయంలో రిలీజ్ చేస్తాను. తర్వాత దాని గురించి అందుకని ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అబౌట్ దట్. నేను దాన్ని వ్యాఖ్యలు నేను తర్వాత చేస్తాను. ఎందుకంటే అన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అన్వాంటెడ్గా నేను అది మాట్లాడదలుచుకోలేదు. సార్ విషయం మాట్లాడదాం, మిగతా విషయాలు ఏం మాట్లాడదాం. ఓకే సార్. ఇప్పుడు నాకు మొన్నటి నుంచి ఒక బాగా బాధ కలిగించే ఒక విషయం ఉంది సార్. నేను ఎల్ఐసిలో డబ్బులు కట్టా నా కుటుంబానికి, మా నాన్నగారికి. పాలసీ 50 కోట్ల మందిలో మీరు నేను ఒకడిని. కానీ నాకు తెలియకుండా 30,000 కోట్లు అదానికి ఇచ్చారు సార్. ఇది ఏంటి సార్, ఏమనాలి దీన్ని? 30,000 కోట్లు మీరు హిందూ మతానికి వ్యతిరేకంగా ఒక భారతీయుడు ప్రపంచ స్థాయికి నుండి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు మీ మీద వస్తాయి. జాగ్రత్త. నేనేమి మాట్లాడాను సార్ హిందూ మతానికి? అదాని గారు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీరు ఏమన్నా ఎందుకు అలా సరైన వాళ్ళు అంటారు. అదాని గారు వ్యతిరేకంగా మాట్లాడితే హిందూ మతానికి సార్? హిందూ మతం దేశ బిడ్డ ఎదగకుండా అదుకున్నారు. బయట వాళ్ళు ఎగుతుతే ఆయన 50 లక్షల కోట్లు అయితే మీకెందుకు కడుపుమంట అని బాధ వస్తుందండి. బయట చాలా మంది మాట్లాడుతున్నారు, కింద కామెంట్లు చేస్తూ ఉంటారు. అయ్యో సార్, మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హిందూ మతం ఆర్ఎస్ఎస్కి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది కొన్ని ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్న ఆర్ఎస్ఎస్ దేశద్రోహం చేయదండి. అది వాళ్ళ వరకు పక్కన. నేను ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్. మిగతా ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంటుంది, మనవాదమా లేదా మిగతా వాటి మీద డెఫినెట్గా నాకు దాంట్లో వ్యతిరేకిస్తాను. కానీ మొన్న ఏది బంగ్లాదేశ్కి దేశ భూభాగాన్ని ఇచ్చేసినట్టు ఇంకోటి చేసినట్టు ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదు. ప్రస్తుతం నడిచేది ఆర్ఎస్ఎస్ ఇష్యూ కాదు. ఇవాళ నయా హిందుత్వం అనేది అదానీ గారు వాళ్ళిద్దరు శిష్యులతో ఉత్తర భారతీయ జనతా పార్టీ నడిపించేది నయా హిందుత్వవాదం. ఓకే. మురళీ మనోహర్ జోషి గారు, జానా కృష్ణమూర్తి గారు, సికిందర్ భక్త్ గారు, విజయరాజ్ సింధే గారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు ప్రస్తుతం ఉన్న బీజేపీ కాదండి. ఓకే, ఇది అదానీ గారి పార్టీ. అందుకని నేను దేశానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు అంటే నాది 33,000 కోట్లు ఇచ్చేసారు సార్. 33,000 కోట్లు అని మీకు కనపడిన మీరు అది జస్ట్ ఎల్ఐసి నుంచి మీకు కనపడే 3 సింహాలే 33,000 కోట్లు అంటున్నారు. కనపడిన 4వ సింహం ఒరిజినల్గా ఉంది. 65,000 కోట్లు ఇప్పటికే ఇచ్చేస్తున్నారు. 33,000 కోట్లు ఇంకా అవ్వలేదు, ఇస్తాను, రేపే నుండి పెడుతున్నారు. అవును సార్, అంతకుముందు కూడా 12,000 65,000 కోట్లు 60,000 కోట్లు డైరెక్ట్గా ఈ ఎల్ఐసిలోని
నిధులు ఏదైతే ప్రజలు కట్టిన పనుల నుంచి ఈ ఆదాని కంపెనీలో 60,000 కోట్లు డైరెక్ట్గా ఈక్విటీ దాంట్లో పెట్టుకుని ఇంకొక 5,000 కోట్లు ఆదాని పోర్ట్స్ వాటికి డెట్ ఫండ్లో బాండ్లు కూడా తీసుకున్నారు. ఇప్పటికి 1,00,000 కోట్లు ఇది కూడా కలుపుకుంటే దాదాపు 1,00,000 కోట్లు అవుతుంది. దానికోసం ఉత్తర భారతీయ ఆర్య సనాతన బ్యాచ్ ఒకళ్ళు బయలుదేరి ఏం మాట్లాడుతున్నారంటే అదే ఉంది టాటాల కంపెనీలో పెట్టాం, ఎస్బీఐలో పెట్టాం, రిలయన్స్ పెట్టాం. దానికిను ఆ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి చాలా కాలం అయితే ఇదేమో ఎండర్బర్గ్ రిపోర్ట్లో లేకపోతే అవినీతి ఆరోపణలు కేసులు పెట్టిన సందర్భంలో నా ముందులోనో ఈ టైంలో అది పడిపోతుంటే లేపారు. ఆ షేరు 1800-2000 వెళ్ళింది, 800 పడిపోతే దాని నుంచి కొనుక్కుంటూ వెళ్ళి లాభం వచ్చింది కదా అంటున్నారు. లాభం వస్తే మీరు మీకు హర్షద్ మెహతాకి తేడా ఉంది. ఈ కంపెనీల్లోకినో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోలుస్తారేంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ దేశ నిర్మాణంలో ముఖ్యం. వేరే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ లేదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ పాత్ర అంటే మిగతా కాదండి, లోకల్గా పోషిస్తుంది అది. అలాంటి దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టాం, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టాం, రిలయన్స్లో పెట్టాం, లేదా టాటా కంపెనీలో పెట్టాం. టాటాకి వీళ్ళకి పోలిక ఏంటండి? ఇవాళ ఇది కొత్త బాధ పెట్టారు, ఎదగలేకపోతున్నాను. మేము చూస్తాం, మేమేం మీకు ఆ గుజరాతీ అని ఎదగాలని దానికోసం ఆర్య సనాతనవాదం బాగుండాలి మీరు కోరుకుంటే మేమేం కోరుకుంటాం అంటే తెలుగు బిడ్డలు ఎదగాలని కోరుకుంటాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన హామీలు అడ్డంగా దొబ్బేసిన గుజరాతీలో పెట్టుకున్న గిఫ్ట్ సీట్లో పెట్టుకున్న ఆ గుజరాతీ గద్దల్ని భజన చేయడానికి లేవు. ఇక్కడ మా తెలుగు బిడ్డలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ విభజన హామీలు అమలు చేస్తే, ఆంధ్రప్రదేశ్ హోదా ఇస్తే, ఇన్సెంటివ్ ఇస్తే వీళ్ళు ఇండస్ట్రీలు పెట్టాలని కోరుకుంటాం. సింపుల్ అండి దాంట్లో. అందువల్ల ఆ ఎల్ఐసి నిధుల్ని మీకు అవసరమైతే ఇక్కడ స్టార్టప్స్ ఉంటాయి, లేదా ఇంకొకళ్ళు ఉంటాయి, గ్యారంటీ తీసుకుని ఎక్సెస్ గ్యారంటీ తీసుకుని ఇక్కడ ఇవ్వండి, నిలబడతారు. 1,00,000 కోట్లు మీరు దాంట్లో పెట్టి ఎప్పుడు పడిపోయినప్పుడు మళ్ళీ చెప్తాను స్టెప్ దాన్ని లేపారు, లేస్తే షేరు అది కాదండి. షేరు 800 500 పడిపోయింది అనుకోండి, 600కు మీరు పంపు చేస్తూ ఉంటే 5,000 10,000 15,000 కొంటా ఉంటే 800 900 అవుద్ది. అది లాభం వచ్చింది. లాభం వస్తే హర్షద్ మెహతా కంపెనీ పెట్టండి, లేకపోతే రుచి అని ఉంది బాలకృష్ణ శాస్త్రి గారి కంపెనీ ఒకటి ఉంది, తెలుసా మీకు? తెలియదు. మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పతంజలి కంపెనీ ఎవరిదండి? రామ్దేవ్ బాబా యాదవ్ గారు అనుకుంటారు. రామ్దేవ్ బాబా యాదవ్ గారు దాంట్లో ఓన్లీ దాన్ని ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్. ఒక్క పైసా షేర్ లేదండి ఆయనకి. ఈ షేర్లు 99% నేను బాలకృష్ణ శాస్త్రి గారిని అయింది. 5,000 కోట్లు బిజినెస్ అది మొత్తం. ఇవాళ దానికి కంపెనీ యొక్క రుచి అన్నీ కలుపుకుంటే దాని క్యాపిటలేషన్ మిగతా కానీ దాదాపు 50,000 కోట్ల రూపాయల నుంచి 80,000 కోట్ల రూపాయలు ఉన్నాయండి. సబ్సిడీస్ అని కలిపి ఉద్యమ మార్కెట్ క్యాపిటలేషన్ కొట్టుకుంటే దాంతోపాటు నేను అడుగుతాను రుచి అని 11 రూపాయలు ఉన్న రుచి సోయా షేర్ని 11 రూపాయలు మీరు కొన్న తర్వాత 1,100 రూపాయలు అలా అయిందంటున్నా. ఎవరి సహకారం లేకుండా అయింది. ఈ తెలియదు వాళ్ళ క్రోనీ క్యాపిటల్ జనాలకి. ఇంతకీ బాలకృష్ణ గారు ఏ దేశస్తుడు? సార్ తెలియదండి. ఇండియన్స్ అని మీరు అన్నారు కానీ నేపాల్లో పుట్టారని ఎక్కడున్నారో తెలియదు. ఈ ఆదానికి ఉత్తర ఆర్య సనాతనవాద బ్యాచ్ పార్టీకి బాగా క్లోజ్ అంతే. దానికి వెంటనే ధర్మం వచ్చేస్తుంది. ధర్మం కోసం అనాదిగా ఉన్న దానికోసం పతంజలి వాడండి అంటారు. నాకు అసలు అర్థం కావట్లేదు. అది వాడకపోతే ధర్మద్రోహి అంట. ఏంటి నాకు అర్థమే కావట్లేదు. ఆ స్థితికి తీసుకెళ్ళారు. అది ఎవరండి ఆయన? దాంట్లో ఎన్ని నేను సరే వ్యాపారం అయితే చేసుకో, మతానికి ముడిపడతామేంటి నాకు అర్థం కాదు. మతానికి ముడిపడతామేంటి? సెంటిమెంట్ సార్ అది. మతం అనేది ఆచరించే గొప్ప. ఆదాని గారికి మతానికి సంబంధం ఏంటి? ఆదాని గారు అయితే ఇప్పుడు నా తెలుగు బిడ్డల కంటే కూడా ఆదాని గారు గొప్పడా? ఆదాని స్టేజ్లో నా తెలుగు బిడ్డలను చేస్తానంటే నా 10 మందిని, అది నేను కోరుకుంటాను. ఆయనకు భజన చేయటం అందుకే కదా సార్ మనకి హిందీ లాంగ్వేజ్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. హిందీ అదాని స్టేజ్కి ఇప్పుడు హిందీ వస్తే అందరూ అదాని దాకా అక్కడ దాకా వెళ్ళిపోతారంట కదా. అందరూ హిందీ నేర్చుకుని తెలుగు ఒక ఆల్రెడీ ఇప్పటికే యూరోపియన్ ఇండో లాంగ్వేజ్, ఒక యూరోపియన్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. అవును. ఒక ప్రపంచ మళ్ళీ నేను తెలుగు భాషను కోరుకునేవాడిని, తెలుగు భాష ఉండాలని కోరుకునేవాడిని, ప్రాథమిక భాషగా తెలుగు ఉండాలని కోరుకునేవాడిని ఖచ్చితంగా. నన్ను ఎవరేమనుకున్నా బాధ లేదండి. కానీ ఇవాళ ప్రపంచ ఉపాధి భాషగా మారిన ఇంగ్లీష్ని నిర్లక్ష్యం చేయకూడదు. 5వ తరగతి తర్వాత ఇంగ్లీష్ భాషలో ఎవరు ఏ భాషలో చదువుకోండి ఆ భాషలో చదివించాలి. ఇంగ్లీష్ భాషలో కూడా ప్రావీణ్యం సంపాదించాలి. ఇది తప్పనిసరి అయింది. నేను ఆల్రెడీ ఒక యూరోపియన్ లాంగ్వేజ్ని చదువుకుంటా, మా తెలుగు భాషను చదువుకుంటే మళ్ళీ ఇంకొక యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ని చదువుకుంటాం ఏంటి? హిందీ యూరోపియన్ ఇండో లాంగ్వేజ్. యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ ఎస్ నెట్లో కొట్టండి. అక్కడ యూరోపియన్ యూరాని ఇండో లాంగ్వేజ్, అది కూడా యూరోపియన్ ఇండో లాంగ్వేజ్. అది డైరెక్ట్ యూరోపియన్ లాంగ్వేజ్. రెండో భాష. దీనివల్ల ఉపయోగం ఉందా? ఉత్తర భారతదేశంలోకి వెళ్తే 4 హిందీ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏది ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాను,
మధ్యప్రదేశ్, అదే మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కొంచెం ప్రాంతంలో, బీహార్లో కొంచెం ప్రాంతంలో మాట్లాడతారు, భోజ్పురి ఏమన్నా సరే మాట్లాడతారు. ఈ ప్రాంతంలోకి ఎవరన్నా తెలుగు బిడ్డలు, తమిళులు, మలయాళీలు, కర్ణాటకలు, మా ద్రవిడులు ఎవరన్నా కనీసం గత 15-20 సంవత్సరాల్లో ఒక 5,000 మంది వెళ్ళి స్థిరపడ్డారు? లేదు. వాళ్ళు లక్షల్లో వచ్చి స్థిరపడుతున్నారు హిందీ రాష్ట్రాల్లో. అవును. ఎవరు ఉపాధి కోసం అంటే ఎవడికి ఉపాధి కావాలండి? ఎవడికి ఉపాధి? బలవంతాన్ని ఎందుకు రుద్దుతున్నారు? మేము కావాలంటే ఇంకో భాష నేర్చుకుంటాం. ఏది? తమిళం, కన్నడ నేర్చుకుంటాం. నా తోటి ద్రవిడ భాషలు. అవసరమైతే యూరోపియన్ భాషలైన జర్మనీ, దాంతోపాటు ఇండో యూరోపియన్ హిందీ కూడా నేర్చుకుంటాం ఇష్టమైతే. బలవంతాన్ని చేయడానికి ఎవరండి? అసలు లిపి కూడా లేని భాషకి మా మీద రుద్దటం ఏంటి? కాదు సార్, హిందీకి లిపి లేదండి. హిందీకి లిపి లేదా సార్? లేదండి. అద్దె తెచ్చుకున్నారు. దేవనాగరి ఉర్దూకి లిపి లేదండి. అద్దె తెచ్చుకున్నారు. ఇప్పుడు కాదు సార్, ఒకటి ఇండియాలో తమిళ్ ఫస్ట్ ప్రాచీన లాంగ్వేజ్, తెలుగు ఫస్ట్ ప్రాచీన లాంగ్వేజ్ అని కాదండి. తమిళ్లో 2200 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ఇది ఉందో, సాహిత్యం ఉందో, ఈ రోజు వరకు అన్ఇంటర్ప్రిటెడ్ అయ్యే సాహిత్యం ఉంది ఈ ప్రపంచంలోనే, ఇండియాలో కాదు, ప్రపంచంలో తమిళ భాష. ఎస్. మరి అటువంటి కానీ లిపి అనేది మనకి, నేను తెలుగు ముందు అనుకుంటాను, తమిళ అనుకుంటాను, ఏదో నాకు అన్ని బట్టి లిపి నాకు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నాటికే ఉందని నేను అనుకుంటా ఉంటాను. అందువల్ల బట్ ఇవన్నీ ఒక దేశానికి మూల భాషలు. మన సింధు నాగరికతలో ఉన్న భాషను ఇంకా డీకోడ్ చేయలే వాళ్ళకి. అక్కడి నుంచి మన భాషలో అక్కడున్న పరిసరాల్లో మాట్లాడే భాష నుంచి మనం వచ్చామనుకోండి. అందుకనే మన ద్రావిడ భాష ఒకటి, సింధు నాగరికత, ఈ ఆర్యులు కూడా రాలేదంటున్నారు. ఇది ఒక కొత్త పుస్తకాలు రాసి మార్చేస్తున్నారు. ఆ బహ్రాయి లాంగ్వేజ్ అనేది ఇప్పుడు కూడా బలూచిస్తాన్ కింద ఉన్న ప్రాంతంలో ద్రావిడ భాష ఉంది. గోండు, కుర్కు, సౌరభాతి, మన భాషలతో పాటు ఇవాళ సరిగ్గా సింధు నాగరికతని ఇవాళ ఎక్కడ ఉండదు, అక్కడే ఒక చోటే ఉంటుంది ఆ పైన. అందుకని మా సంస్కృతి ఈ దేశ మూలవాస సంస్కృతి. మరి ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ మన పైన రుద్ది మూల సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన సనాతన భాషని సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నారంటారా? ఎలా అంటే నాకేమైనా ప్రాబ్లం అయిద్దా? లేదండి, ఇలా అవదు. మీరు అదాని గారిని ఏమైనా అంటే మీకు ప్రాబ్లం అయితే హిందూ మతాన్ని ఇబ్బంది లేదు. ఇవాళ ఒకటి బాధగా ఉందండి, మన భాషని కాపాడుకుందాం, ఇతర భాషల్ని ఆదరిద్దాం, ద్వేషించొద్దు. కానీ ఇదే నేను కోరుకుంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి. నీకు త్రిభాష సూత్రం ఎవడు పెట్టాడండి? పెట్టావు. నీ దగ్గర కూడా ఒక దక్షిణాది భాష నేర్చుకోవాలి కదా. ఎక్కడైనా ఎందుకు నేర్చుకోవట్లేదు? మా వాళ్ళ బ్యాంకుల్లో మీ దుర్మార్గం తగలబడా ప్రతి చోట చచ్చినట్టు బ్యాంకులో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు పదం రాసుకుని చచ్చుకుని నేర్చుకుని అవ్వాలంట. ఇక్కడికి వచ్చి స్థిరపడిన 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇక్కడ తెలుగు నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఆలోచించిన టాపిక్ ఎక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? లేదు, భాషకు సంబంధించిన టాపిక్ అవసరమే. హైదరాబాద్లో సార్ ట్యాంక్ బండ్ నుంచి మన ఇందిరా పార్క్ వరకు తెలుగు, హిందీని స్కూల్స్లో అనుమతించాలి, తెలుగు మేము నేర్చుకుని బోర్డులు పట్టుకొని ర్యాలీ చేశారు. మరి ఈ దేశ చరిత్రలో ఇంకెక్కడ ఎంత సౌహార్ద భావం ఎక్కడ ఉండదండి. ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఉండదు. నేను గుజరాత్ కనుక వెళ్ళి నేను స్థిరపడితే కనుక 10 సంవత్సరాలు నా పిల్లలు ఒక భాష కానీ, మాధ్యమాలు అంటే నేను పోలేకపోవచ్చు, ఒక భాష కానీ గుజరాత్ నేర్చుకోవాలనే కనీస సంస్కారం, ఇంగిత జ్ఞానం ఉన్నవాడిని నేను రాజస్థాన్ వెళ్ళి నేను స్థిరపడితే రాజస్థానీ భాష కానీ, లేదంటే పంజాబీ కానీ నేర్చుకోవాలండి. పిల్లలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సంస్కారం, ఇంగిత జ్ఞానం, అహంకారం, ఒళ్ళు దౌర్భాగ్యం, కొవ్వు బలిసింది తప్ప ఎవరన్నా అలాంటి వాళ్ళు కోరుకుంటారు. పొరపాటున ఆ రోజు ఒక సంవత్సరానికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అంటే వేరే సంగతి అండి. అందువల్ల 100 సంవత్సరాలుగా మేము ఉంటాం, కానీ తెలుగు అక్షరం కూడా నేర్చుకోం ఇంటర్మీడియట్ వరకు. ఇది మాధ్యమం కాదండి, అక్షరం కూడా నేర్చుకుంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు 86కు వ్యతిరేకంగా చేసిన దుర్మార్గం వీళ్ళు. దానికి ఆపోజిట్గా చేసేవాళ్ళు కూడా లేకపోయారంటే ఏం దౌర్భాగ్యం. తెలుగు కొన్నాళ్ళకి నేను చెప్తున్నాను, తెలుగు భాష ఎక్కడుందో ఎత్తుక్కోవాల్సింది. చాలా చాలా ఇబ్బందికరమైన ఇదిగా తయారవుతున్నాడు. మీలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతిని, భాషని కాపాడే తత్వం, మనుషుల్ని కొద్దిగా మీ మాటలతోనో మీరు వాళ్ళలో భాషోద్యమంలో ఉన్నారు మీరు. కానీ ఇప్పుడు ఉద్యమం అంటే సార్, రీసెంట్గా అమిత్ షా కానీ వీళ్ళంతా కలిసి ఆపరేషన్ కగారం స్టార్ట్ చేసి నక్సలైట్లని సమూలంగా నాశనం చేస్తాం 2026 మార్చి 31 కల్లా ఎవరిని చేసేస్తారు. అంత దమ్మున్న కెపాసిటీ ఉన్న వ్యక్తి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అదానీ గారు. అంత దమ్మున్న కెపాసిటీ. అదానీ ఎందుకు వచ్చారు సార్? మాకు చక్రవర్తి ఎవరండి? హోంశాఖ మంత్రులు వీళ్ళందరూ మంత్రులు, ప్రధానమంత్రులు. మన పూర్వం కూడా ప్రధానమంత్రి ఉండేవాడు, మహామంత్రి తిమ్మరుసు.
మిగతా మంత్రులు ఉండేవారు. అలాగే ఈయన మంత్రులు, ప్రధానమంత్రులు, చక్రవర్తి గారు, అదానీ గారు అని సర్వత్రా వినవస్తుందండి. చక్రవర్తి గారు నిర్ణయం తీసుకుంటారు. అక్కడ గనులు, ఈ దేశంలో అత్యంత విలువైన గనులన్నీ కూడా ఛత్తీస్గఢ్ కొండల్లో అక్కడ చాలా ఉన్నాయి, చాలా ఎక్స్పోజ్ చేశారు. మొన్నే 10 లక్షల చెట్లను కొట్టేస్తున్నట్టు అదానీ గారికి పర్యావరణ మిత్రాన్ని అవార్డు అనేది ఇచ్చినట్టున్నారు. హిందూ పర్యావరణ చెట్లు కొట్టే ఇస్తారండి, వాళ్ళు కూడా ఇచ్చినట్టున్నారు, మరి తెలీదు, ఇస్తారనుకుంటా. ఓకే. మరి అలాగే ఇప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు. బట్ మనం ఇప్పుడు ఏం మాట్లాడినా సరే మీకు అర్బన్ నక్సలైట్ అని ముద్ర పడుతుంది. అర్బన్ నక్సలైట్లు ముద్రనే పడతాం కాదు, మీకు మళ్ళీ 20 ఏళ్ళ వరకు బెయిల్ కూడా రాదు. అయితే మీకు గాలి జనార్దన్ రెడ్డి గారికి బెయిల్ వస్తుంది, ఇంకో వాళ్ళకి బెయిల్ వస్తుంది, చంపిన వాళ్ళందరూ బెయిల్ వస్తుంది, బాంబులు పెట్టిన వాళ్ళకి బెయిల్ వస్తుంది, కానీ మీరు మాత్రం రాదు. ఎలా చనిపోయారో స్టాన్ స్వామి వీళ్ళందరూ ఎంత దీనస్థితిలో ఉన్నారో, సాయిబాబా గారు ఎలా చనిపోయారో, దో ఐ డిఫర్ విత్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్. భౌతిక హింస నేను కనీసం మనిషి మీద ఇంకో మనిషి దాడి చేయడానికి ఒప్పుకోను నేను. అలాంటిది డెఫినెట్గా వాళ్ళు చేసే ఒక హింసతో తుపాకీ కొట్టుతున్న రాజ్యం తీసుకొస్తాను, డెడ్ అగ్నెస్ట్ నేను, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఓకే. కానీ ఈ దేశం పట్ల తన ప్రాణం అర్పించినా సరే ఈ దేశాన్ని వాళ్ళు అనుకున్న రీతిలో బాగు చేయాలని దేశం కోసం ప్రాణం అర్పించే బ్యాచ్ వాళ్ళు కాదని ప్రశ్నిస్తున్నారు. అవును, వాళ్ళని తిరిగి రైట్ పాత్లో తీసుకురావాలి, నా అభిప్రాయం అదండి. ఇప్పుడు నిజంగానే అనుకున్నట్టుగా సమూలంగా మీకు ఆగదు. ఒకసారి ఒకవేళ ఒక పులి గనక ఒక అడుగు వెనకేసిన దానికంటే మళ్ళీ 4 అడుగులు ముందుకు దాడి చేయడానికే తప్ప ఇది ఆగదు. ఇవాళ నెక్స్ట్ సమస్య లేదండి. వాళ్ళు ఖచ్చితంగా రణమా మా ఇది కాదండి, శరణమా మరణమా అంతే. నువ్వు శరణన్నా వేడు, లేదా మరణన్నా మరణించుకో, అయిపోయినట్టు. ఆగేది లేదు. అక్కడ గన్నులు కూడా ఓపెన్ అయిపోతాయి. ఇక అద్భుతంగా ఉంటుంది. ఇక అబ్బా, ఇక మొత్తం గుజరాతీ మార్వాడి వ్యాపారులు అందరూ గద్దల్లాగా అప్పుడే బయలుదేరారు. అక్కడ కొన్నాళ్ళు వాడిపోతారు. కిరందాల్ అనే ఒక ఊరు ఉందండి. కిరందాల్ మైన్స్ అని ఉంటాయి. కిరందాల్ పరిసర ప్రాంతాల్లో 100కి 95 నుంచి సబ్జెక్టు కరెక్షన్ 98% ఒకప్పుడు అంతా గిరిజనులు ఉండేవారు. అలాంటిది కిరందాల్ టౌన్లో నేడు గిరిజనుల శాతం సింగిల్ డిజిట్కి చేరుకుంది. అంటే గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఈ దేశంలో నిజమైన మన మొట్టమొదటి ఉన్న వాళ్ళగా ఉండే ఇవాళ ఆదివాసీలు గిరిజనులకు ఇచ్చే గౌరవం ఇదేనండి. మనం ఇది చాలా, ఎందుకంటే వాళ్ళ హింసా విధానాన్ని అవుట్రైట్గా వ్యతిరేకిద్దాం. వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. కానీ ఒక మానవీయ కోణం కూడా ఆలోచించుకునే పరిస్థితుల్లో వాళ్ళ ఏం చేయాలండి? చాలా దారుణం సార్ ఇది. సార్, ఒకటి మణిపూర్ని పూర్తిగా దగ్గర నుంచి దేశం మొత్తం చూసింది కదా, మణిపూర్లో జరిగిన మారణకాండని. ఇప్పుడు అదే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా రిపీట్ అవుతుందని చాలామంది అంటున్నారు. ఈ అదానీ వీళ్ళంతా చేయటం అన్న విశాఖ గొడవలు ఇవాళ జరగటానికి నేను చెప్తున్నానండి. ఈ దేశం మొత్తం మీద చరిత్రలో 2019లో అత్యల్పంగా, అంటే మినిమంగా బీజేపీకి 29 రాష్ట్రాల తర్వాత జమ్మూ కాశ్మీర్ చేశానుకోండి, 6-8 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయనుకోండి, దీంట్లో అత్యల్ప ఓట్లు వచ్చింది సిక్కిం, అండమాన్ దీవుల. బీజేపీకి లక్షద్వీపుల్లో 95% ముస్లిమ్స్ ఉంటారు, 90%. బీజేపీకి అత్యల్పంగా ఓట్లు వచ్చింది ఏ రాష్ట్రం అంటారు, ఏ కేంద్ర పాలిత ప్రాంతం అంటారు మీ ఉద్దేశం? బీజేపీకా 2019 క్రితం ఎన్నికల్లో మినిమం లోయెస్ట్ ఓట్లు తెలియదు సార్. సిక్కిం కూడా కాదు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ కూడా కాదు, గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ కూడా కాదు, అండమాన్ లక్షద్వీపులు కూడా కాదు, ఆంధ్రప్రదేశ్. అవును, ఓకే. 0.8% ఓట్లు వచ్చింది. అంటే 1% కూడా రాలేదు వాళ్ళకి. 35 లక్షల మంది సభ్యులు ఉన్న దానికి 0.8% ఓట్లు వచ్చినాయి. 2 లక్షల మంది కూడా ఓట్లేని పార్టీకి ఆ కసి కట్టారు. అదానీ గారు వాళ్ళ చేతిలో పెట్టుకుని, అదానీ గారు అంటే అర్థంగా దాష్టికం చేసేవాళ్ళని అర్థం. మీరు గౌతమ్ అదానీ గారు అనుకుంటున్నారు, అర్థంగా దాష్టికాన్ని చేసేవాళ్ళు ఈ అదానీ గారి చేతుల్లో బానిసల కింద నాయకులను పెట్టుకునే వాళ్ళు ఆడిచ్చే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది. ఆత్మగౌరవం ఉన్న తెలుగువాడు ఎవడ ముఖ్యంగా ఎంత బానిసత్వాన్ని నేను చరిత్రలో కూడా ఇంతకుముందు మొగలాయి నవాబులు ఉన్నారు, ఇంకొక నవాబులు ఉన్నారు, అందరినీ పెట్టుకుని చేతులు ఆడించి బానిసలుగా పప్పెట్ షో చేయించింది ఈ అదానీ గారు అని ప్రభుత్వం ఉంది. ఇది ఒకటే చూస్తున్నాను. ఇంత దౌర్భాగ్యం ఏ రాష్ట్రానికి లేదండి. దౌర్భాగ్య పరిస్థితి 100% వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, భావితర హక్కుల్ని, ప్రత్యేక హోదాని తొక్కి పడేసి నమ్మక ద్రోహం ఏమంచం చేసిన పార్టీకి పదండి తోసుకు పదండి ముందుకు పోదాం అదానీ గారి పార్టీకి లేదా బీజేపీ పార్టీ ఉత్తర భారతీయ జనతా ఓట్లు వేద్దామని చెప్పి రాష్ట్రపతి ఎన్నికలు వెళ్ళి అందరూ 100% వేసిన ఓట్లు వేసిన ఏదైనా ఉంటే పెద్ద రాష్ట్రం గుజరాత్లో కూడా ఆత్మగౌరవం బిడ్డలు ఉన్నారండి, వ్యతిరేకించారండి. గుజరాత్లో ఉన్న ఆత్మగౌరవం బిడ్డలు వ్యతిరేకించారండి. దానికి కవరింగ్ ఇస్తున్నారు ఏంటంటే, ఒకసారి ఒక షెడ్యూల్ ట్రైబ్కి రాష్ట్రపతి అవకాశం ఇచ్చామన్నారు.
ఏమండి ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారనే ఒక గొప్ప వాళ్ళు అనుకునే ప్రకారం ఆర్య సనాతనవాద అనుకునే బ్రాహ్మణ వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏదైనా ఉన్న లోపం కాదు, వానికి ఎగ్నెస్ట్గా పోటీ చేసిన సంగ్మా గారు ఇంతకుముందు గిరిజనండి అని. అప్పుడు మాత్రం మీకు ఈయన కనపడ్డారు, అప్పుడు గిరిజనుడు ఎన్ని కావాలి లేదా? ఎందుకంటే నాలుగు మీద మడతేసి చెప్తారు. నేను కోర్ ఇష్యూస్ మాట్లాడుతాను. కోర్ ఇష్యూస్ ఇది అర్థం చేసుకుని ఎంతమంది ఉంటారు కానీ కోర్ ఇష్యూస్ మాట్లాడతాను. ఇవాళ మీకేమో ఆంధ్రప్రదేశ్ హక్కుల కంటే ఆ గుజరాతీ మార్వాడి పెద్దల యొక్క దయా కరుణ కటాక్షాలు వాళ్ళ పాదాలకి సేవ చేసుకుని వాళ్ళ పారిశ్రామికవేత్తలకి పాలతో అభిషేకించి ఆ సేవనం చేసి నెత్తి మీద వేసుకునే పరిస్థితికి వెళ్తున్నారు కొందరంటే బాధాకరంగా ఉంది. మర్చిపోయాను, మీరంటే గుర్తొచ్చింది. మళ్ళీ ఆర్ఎస్ఎస్లోకి ఆంధ్రప్రదేశ్ నుంచి గాలి జనార్దన్ రెడ్డి గారు సగర్వంగా వెళ్తూ ఉన్నారని, ప్యాంటు షర్ట్ వేసుకుని టోపీ పెట్టుకుని నిన్న కవాత్ చేస్తా కనపడిన వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అవును అవును, అద్భుతంగా అసలు ఆయనలో నిన్ను మానవం అసలు ఎంత పరివర్తన వస్తుందని నేను అనుకోలేదండి. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఏంది పరివర్తన కారణం? దానికి కారణం ఏంటంటే మిస్టర్ కర్సన్ భాయ్ పటేల్ ఆయన కారణం అండి. ఓకే, ఆయన తెలిసి ఎవరు? నేను చదువుకున్నప్పుడు కూడా ఆయన కలవాలని ఉండేది నాకు. మంచి అద్భుతమైన ఎంటర్‌ప్రెన్యూర్ ఆయన. ఆయనే నిర్మా వాషింగ్ పౌడర్ యజమాని. వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ వచ్చేది అప్పట్లో చిన్నదనంలో. చందుకోకు దాని తర్వాత ఉండేది తెల్లగా చేసేదన్న. అలాగా ఆ నిర్మాలో వేసి ఒకసారి వేస్తే వీళ్ళందరూ పునీతులు అయిపోతారు. ఆ వాషింగ్ పౌడర్ నిర్మానే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ. దాంట్లో చేరిన వెంటనే మొత్తం పాప పత్రాన్ని ఇంతకుముందు ప్రజలను చాలా తప్పుదోవ పట్టించేవారు. ఎవరో క్రిస్టియన్ మత సంస్థలు వాళ్ళందరూ కూర్చుని నేను సార్ ఈ పలాన్ని చంపేస్తాను కానీ నీ పాప పరిహారానికి ఇన్ని అదే పగోడాలో మొన్న అక్కడ ఏమంటారు అది ఇచ్చేసేయి అని చెప్పి స్టాంప్ వేస్తే పాప పరిహారం అయిపోయింది. ఇవన్నీ మూఢనమ్మకాలు అన్నమాట. అలాగా ఇక్కడ కూడా దాంట్లో చేయగానే తెల్లటి సఫేద్ దాంట్లో వచ్చినట్టు వచ్చేస్తారు అన్నమాట. ఇంకా అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంతకుముందే ఉన్నారండి, చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళే ఉన్నారు. ఇద్దరి మీద సుష్మా స్వరాజ్ గారు శ్రీరాములు గారు ఇద్దరి మీద చేసి జీవించిన సందర్భాలు ఉన్నాయి. అందుకని వెళ్ళారు, వాళ్ళు తప్పు తెలుసుకుని గొర్రె దారి తప్పినట్టు మళ్ళీ తిరిగి గొర్రెలన్నీ వచ్చేస్తాయని చెప్తారు కదా. గొర్రెలతో పోలిస్తారు ఎందుకు భక్తులు కొన్ని మతాల్లో. ఇప్పుడు నేను ఆ మతం వాళ్ళ కోపం వస్తుంది, నేనేం చేయలేనండి. ఈ మతం వాళ్ళ కోపం అంటే మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచే వెలుగును అన్నారు. అలాగా దయచేసి ఆలోచించుకోండి. గురజాడ గారు చెప్పిన, కందుకూరు గారు చెప్పిన, ఎవరు చెప్పినా అద్భుతమైన విషయాలు చెప్పారు. అందుకని మళ్ళీ తిరిగి గొర్రె తప్పిపోయిన మరీ దారికి వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళందరూ భావిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. అవును, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే బహుశా వర్కౌట్ అవ్వట్లేదు. ఇది మళ్ళీ మత విద్వేషాలు తీసుకొస్తారు, కుల చిచ్చులు తీసుకొస్తారు అనిపిస్తుంది, కనపడతా ఉన్నారు, కనిపిస్తుంది కదా సార్. దీంట్లో అందరూ ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆదేశాలను పాటించకపోతే ఆదాని గారి ఆదేశాలని ఇబ్బందికర పరిస్థితి చిక్కుంటారు అనిపిస్తుంది. ఎడెన్బర్గ్ రిపోర్ట్స్ ఉన్నాయి, దొంగని అమెరికాలో కేసులు ఉన్నాయి, ఆ కంపెనీ ఫ్రాడ్ కంపెనీ అని ఇన్నున్నా కూడా అదాని గారిని అసలు కాపాడుతున్న శక్తి ఏంటంటారు? ఆదాని డేటా సెంటర్. ఆదాని డేటా సెంటర్, అవును సార్. ఆదాని డేటా సెంటర్లు ఏంటి సార్? 180,000 జాబులు అంట. 88,000 తక్కువ చెప్పారంటే మీరు దేశ హిందూ మతానికి వ్యతిరేకంగా. సారీ 180,000 జాబులు. 88,000 సారీ 188,000 జాబులు అదాని డేటా సెంటర్ ద్వారా ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు సార్? ఇది గూగుల్దే కదా, గూగుల్ అదాని డేటా, గూగుల్ అదాని. మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది సార్? 27 లక్షల మంది అని మీ అభిప్రాయం ఉంటే తోపండి. 2025 మార్చి 31వ తారీఖు నాటికి ఆ కంపెనీ ప్రకటించిన అధికారుల వివరాల ప్రకారం 185,719, 50 దేశాల్లో 78 మెయిన్ సెంటర్లో అంటే 158 మెయిన్ సబ్ సెంటర్లో కానీ ఉద్యోగం చేసే వాళ్ళ మొత్తం సంఖ్య 185,719. ఒక్క ప్రపంచంలో గూగుల్కి ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో 50 దేశాల్లో, 50 దేశాల్లో 150 సెంటర్స్లో ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో అంతమంది కేవలం వైజాగ్లోనే వస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎలా సార్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం? సినిమాలో బ్రహ్మాండంగా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? నేను ఒకటి అడుగుతున్నానండి, అది రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అవునా సార్? అంటే ఆనెస్ట్లీ పాజిటివ్ ఎనర్జీ ఎలా? టు మై హార్ట్.
అది అనౌన్స్ చేసిన వెంటనే అమెరికా నుంచి మీరు నెట్లో కూడా ఎత్తుకోండి, మీ దగ్గర సౌకర్యం ఉంటుంది. చెప్పండి. తక్కువ కాలం 1 డే లోపల 22 కోట్ల మంది వేర్ ఈజ్ వైజాగ్ అని ఎత్తికారు. మీరు డైరెక్ట్గా నెట్లో ఉంది వేర్ ఈజ్ వైజాగ్ అని అడిగారు. వైజాగ్ ఎందుకంటే ప్రపంచ సాంకేతిక రంగంలో అది డెఫినెట్గా విప్లవాత్మకం కదా. పిచ్చే గారు ప్రకటించిన తర్వాత అది బయట వైరల్ అయిపోయింది ఫ్రమ్ జపాన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అండి. ఓకే, ఈ వైజాగ్ అనేది డెఫినెట్గా పాజిటివ్ యాంగిల్ తీసుకుంటుంది. అందువల్ల మనకు కుదేలైపోయిన దాంట్లో ఆ సందర్భంలో ఒక వైజాగ్ని ఒక పాజిటివ్ యాంగిల్ వస్తుంది. దానివల్ల అక్కడ ఉద్యోగాలు దాంట్లో ఉండే 300-400 మంది ఉంటారు. ఏంటి సార్ లోపల దానికి అనుబంధంగా ఈ ఆదాని గారికి యాడ్ చేశారు పవర్, ఈ కేబుల్స్ రంగంలో ఇంకో 3,000 మంది ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. అందువల్ల మీరు అది ఒక స్టోరేజ్ ట్యాంకు నాలెడ్జ్ బేస్కి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఇది ఎక్కువ పెట్టాలి. దానికి ఒక స్టోరేజ్ ట్యాంక్, ఆ గొడవన్ అనేది నాలెడ్జ్కి గొడవన్, అది అంటే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి గొడవ లాంటిది అది. సరే ఏదేమైనా గొడవని మళ్ళీ ట్రోలింగ్ చేస్తున్నారంట. ఎందుకు గొడవ సార్? స్టోరేజ్ ట్యాంక్ గొడవని అంటున్నారు కదా. అవునండి, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ డేటాకి అంతా మన ప్రపంచంలో ఇదంతా మీ మెమరీ కార్డు ఉందిగా మీ ఫోన్లో, మెమరీ కార్డు లాంటిది వందల కోట్ల మెమరీ కార్డులు అంత సమాచారం దాంట్లో స్టోర్ చేసుకున్నారు. అందుకని డేటా సెంటర్ మన వైజాగ్కే ఎందుకంటారు దానికి పర్టికులర్గా వైజాగ్ అంటే సముద్రం పక్కన ఉన్నది ఉండాలి. ఎందుకంటే అండర్ ల్యాండ్ కేబుల్ ల్యాండింగ్ సిఎల్ఎస్ ఉండాలి. ఈ దేశంలో సిఎల్ఎస్లో ఎన్ని ఉంటాయని చూశాను నేను. యాక్చువల్ 2 ఉంటాయని నేను కూడా చెప్పడం జరిగింది క్రితంసారి. నేను తర్వాత వెరిఫై చేసుకున్నాను. సిఎల్ఎస్ చాలా ఉన్నాయి. ఓన్లీ ముంబై, చెన్నై కాకుండా ఇప్పటికే టూటికోర్న్, కొచ్చిన్, తర్వాత త్రివేంద్రం, ఇప్పటికే కేబుల్ అండర్ సీ కేబుల్స్ జరిగింది. మచిలీపట్నం కూడా వేయటం జరిగింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలియదండి విషయం యాక్చువల్గా. మీరు రీసెర్చ్ చేసి మళ్ళీ తర్వాత చూసుకుని మొత్తం 14 స్టేషన్ మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. కానీ దీంట్లో అత్యధికం ఏంటంటే 95% ట్రాఫిక్ ఉంది ముంబై గేట్వే. నెక్స్ట్ చెన్నై అండి. ఇది విశాఖపట్నం కూడా 3 కేబుల్ నెట్వర్క్ ఉన్న వేస్తారు కాబట్టి ఇది 3rd లార్జెస్ట్ సెంటర్ అవుతుంది ఇప్పుడు. సో బట్ ఈజ్ గుడ్ అండి. లేటెన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో లేటెన్సీ 100 milliseconds కంటే తక్కువలో దగ్గర ఉంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ దాంట్లో కొడతారు కదా, దీనివల్ల అడ్వాంటేజ్ అవుతుంది. అందువల్ల దట్స్ ఎ పాజిటివ్ యాంగిల్ అండి. అంటే మీరు ఇప్పుడు 1,88,000 జాబులు అంటే మీరు ఇందాక 200 అయ్యాక 300 అంటే 1 GB వచ్చింది కాబట్టి అది 5 GB అయితే 1,500 జాబుల వరకు ఇన్సైడ్ వస్తాయండి. సెక్యూరిటీ గార్డ్స్ ఒక 150 మంది. మరి మా రామ్మోహన్ ఈ టీడీపీ వాళ్ళంతా 1,00,000 అదే మరి రామ్మోహన్ గాలి మోటార్ల శాఖ మంత్రినా? గాలి మోటార్ల శాఖ మంత్రి సార్. మన రాష్ట్రానికి ఇచ్చిన ఒక క్యాబినెట్ అది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ నుంచి టూరిజం శాఖ ఇచ్చారు. ఇంతకుముందు కూడా గాలి మోటార్ శాఖ అశోక్ గజపతి ఇచ్చారు. ఇంకేం లేవంట. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లను ఆదాని గారికి ఇచ్చేస్తా, వాళ్ళ బాస్కి ఇచ్చేస్తా గాలి మోటార్ల శాఖ ఇచ్చారు. ఆ గాలి మోటార్ శాఖ భోగాపురం చూసారని ఏం తెచ్చింది, భోగాపురం ఏం తెచ్చిందంటే ఆయన తెచ్చిందంటే ఇంకోటి తెచ్చిందేంటి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అదేమన్నా డెఫినెట్గా యాక్టివిటీకి ఉపయోగపడుతుంది. ఐమ్ నాట్ డినైయింగ్ దట్ అండి. గాలి మోటార్ల శాఖ మంత్రి ఆయన మాట్లాడారు. ఆ గాలి మోటార్ శాఖ మంత్రి గాలి మాటల కింద ఉన్నట్టు విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ అని అన్ని ఉద్యోగాలు ఎందుకు వస్తారు రావని చెప్పి ఈయన గాలి తీసేశారు కదండి. ఆల్రెడీ తీసేశారు, మనం తీయాల్సిన అవసరం ఇంకా. ఆయన గాలి మోటార్ల శాఖ మంత్రి, నా పేరు పవన్ కళ్యాణ్, గాలి ఉంది కాబట్టి ఎన్ని దగ్గరలో పడతాను. పవనం కాబట్టి ఎక్కడ సరే. మనం ఇప్పుడు ఇంత క్లియర్గా ఇన్నని మీరు చెప్పినప్పుడు మీకు ఎవరు అలా ఎందుకు చెప్తున్నారని అడగరు? ఎందుకు అడగరు? ఉంటే అది కాదండి, నేను ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ దానివల్ల ఉపాధి కల్పన పెరుగుతుంది. కానీ ఒకటి హైదరాబాద్లో గూగుల్ సెంటర్ ఒకటి తెలుసా మీకు? హైదరాబాద్ వెళ్ళండి ఒకసారి, గూగుల్ సెంటర్ చూసారా? చూశాను. గూగుల్లో 15,000 మంది పైగా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. 2026 మార్చి 31 నాటికి 3.3 మిలియన్ టన్స్ అంటే మిలియన్ ఎస్ఎఫ్టీ 33 లక్షల ఎస్ఎఫ్టీ యొక్క ప్రాంగణం తయారవుతుంది. ప్రాబబ్లీ వచ్చే 5-6 monthsలో అది ఆవిష్కరణ జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇంకో 15,000 నుంచి 18,000 ఉద్యోగాలు అదనంగా వస్తాయి. మొత్తం సింగిల్ సెంటర్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింగిల్ సెంటర్లో 35 నుంచి నిజంగా కనుక వాళ్ళు పెంచితే 50,000 వరకు పెంచే కెపాసిటీ దానికి సరిపోతుంది. కొత్త సెంటర్లో ఇచ్చిన ఆల్ ఫెసిలిటీస్ అండి. అది ప్రపంచంలోనే గూగుల్లో పెద్ద సెంటర్ అవుతుంది. హైదరాబాద్లో ఉన్న గూగుల్ డెవలప్మెంట్ సెంటర్, దీంట్లో మనుషులు పనిచేస్తారు. ఇది స్టోరేజ్ ట్యాంక్ కాదు, ఇది పంపిస్తే ఈ సమాచారం అంతా స్టోరేజ్ ట్యాంక్లో పెట్టుకుంటారు. బేసికల్గా ఇటువంటి వాటికి వాటర్ ఎక్కువ, ఎనర్జీ ఎక్కువ, పవర్ సోర్స్ కావాలి అంటారు. మన దగ్గర మనమే రూపాయికి 10 రూపాయకి బేరలాడి కొనుక్కునే పవర్ మంది. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొంటేనేమో పాపం ఆయన్ని చేతగాని లెక్కలో వేశారు. అదానికి లింక్ పెట్టి కేసులు అన్నారు.
పాపం నిజంగానండి. అదానిగా ఇది కాదు, అదాని మీటర్లు, అదాని సిటీసే ఇవాళ నేను మా విజయవాడలో మా సేవకం దగ్గర తీసుకొచ్చి మీటర్ బిగించారంట. అంటే మార్చమని చెప్పాను. ఇలా జాగీర్ అని అదాని గారి మోటార్లో శాయి మోటార్లు బిగిస్తున్నారండి మీటర్లో. స్మార్ట్ మీటర్లా ఎవరు కావాలండి స్మార్ట్ మీటర్లు? దోపిడీ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టమని పిలిచిన దమ్మున నేత ఎవరండి? లోకేష్ గారు. మరి ఆయన ఇవాళ ఎందుకని ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు? ఎవరికి లొంగిపోయారు? ఇవాళ సిగ్గు ఉందా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అని అడుగుతున్నాను. మీరు స్మార్ట్ మీటర్లు బలవంతాన్ని ఎవరిని మోసం చేస్తే బిగిస్తున్నారు మీరు? దాని కేంద్రం నుంచి అంట సహాయ సహకారాలు వస్తుంది. మీది కేంద్రం పెట్టిన దుర్మార్గం ఆదానికి దాని బ్యాచ్లో మీరు బలైపోతున్నారు, రాష్ట్రాన్ని బలి చేస్తున్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ అండి. దయచేసి రాష్ట్రపతి తీసుకున్న మీ నేతలకి కనీసం నాకు కొంత అవగాహన ఉంటే ఖచ్చితంగా ఈ సిటీ షాయి ఇలాంటి వాళ్ళను ఆదాని బ్యాచ్ను ముందర పక్కన పెట్టమని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు లోకేష్ గారు పగలగొట్టమన్నారు కదా. అవునండి. మరి ఆయన ఇప్పుడు పగలగొడితే మళ్ళీ కష్టం తీసుకెళ్ళమని చెప్పి ఆల్రెడీ ఏఈలకు చెప్పాం. బలవంతం వందల మంది సార్ పగలగొడితే మళ్ళీ మీటర్ లేదని కేసు పెడతారండి. అదొకటి ఉందా? వేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సులు అంటే ఎక్కిన తోసేసినట్టు ఈయన ఫ్రీ పగలగొట్టమంటే కాదా, బిగిరిస్తే చూస్తున్నాం. ఎవరికన్నా సార్ మేమైతే ఏవి గారికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం, తీసుకెళ్ళిపోండి మాకు పాత మీటర్ పెట్టండి. ఏమైంది సార్? స్మార్ట్ మీటర్లు అంటే స్మార్ట్గా ఉంటాయంట కదా, ఎందుకు పీకేస్తున్నారు మీరు? స్మార్ట్ మీటర్లు అంటే స్మార్ట్గా ఉంటాయంట కదా. ఇది 100 లక్షల కోట్ల కుంభకోణం దేశంలో. ఎంత సార్? కొంచెం అనుకోండి, మంచిగా తీసుకుంటారా? ఇవ్వు నాన్న. 100 లక్షల కోట్లు అంటే వణుకొస్తుంది. 100 లక్షల కోట్ల 100 లక్షల కోట్ల కుంభకోణమా? ఎలా సార్? హౌ? తీసుకోండి, మంచిగా తీసుకోండి. కొత్త విషయాలు మీరు ఇక్కడే పెట్టిన. మీరు కరెంట్ బిల్లు ప్రభుత్వానికి కడుతున్నారా? కడుతున్నాము. ఎప్పుడు కడుతున్నారు? ఈ నెల అయిన తర్వాత మీకు బిల్లు ఇస్తాడు. 4వ తారీఖున 5వ తారీఖున ఇచ్చిన తర్వాత మీరు దాని 15 రోజులు టైం ఇస్తారు. మీరు 15 కట్టకపోయినా మేము వెళ్ళినా నెలకు లోపల కడతారు, లేదా ఫోన్ చేస్తారు, కట్ చేస్తారంటారు. మీకు మామూలుగా సంబంధం. అవును. నెలకి మీరు ఒక ₹1,00,000 50,000 కట్టారనుకోండి బిల్లు డిస్ట్రిబ్యూటర్ తరఫున. అది ఇళ్లలో వాళ్ళు కొంచెం ఒక ఏసీ 2 ఏసీలు వాడుకున్నారు, 3,000 2,000 కట్టారు, 4,000 కట్టారు. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ఎలాంటి కుట్రంటే ప్రీపెయిడ్ మీటర్లు చేయబోతున్నారు వీటిని ఫ్యూచర్లో. ప్రీపెయిడ్ మీటర్లు అంటే మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా. అవును. ఈ ప్రీపెయిడ్ అంటే మీరు ఈ కట్టే ₹3,000 50,000 ₹1,00,000 ఎంతో కొంత 50. ఇప్పుడు ఇది కాకుండా ముందే కట్టాలి. అంటే అర్ధరాత్రి మీరు ఒక 2,000 కట్టారనుకోండి, ఏసీ పనిచేయక ఎక్కువ తిరిగి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోతే మళ్ళీ మీరు నెట్లో ఛార్జ్ చేయాలి, ఛార్జ్ చేయకపోతే పొద్దున వరకు వెయిట్ చేయాలి, మీకు రాదు. ఇది స్మార్ట్ మీటర్ల కుంభకోణం. ₹3,000 మీటర్లో 17,000 అమ్ముతున్నారని తెలుగుదేశం పట్టింది. ఇంకా నానగోడలు చేసి కోర్టులో కేసులు కూడా వేశారు. ఇప్పుడే తలకాయ వంచుకుని ఒబీడియంట్గా ఎలక్షన్ ఫండ్ తీసుకుని కూడా తీసుకున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఆ పార్టీకి నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఏదైతే ఉందో, అలాగే చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి తర్వాత వచ్చిన జనసేన పార్టీకి కానీ, బీజేపీ అంటే వదిలేసిండి, అది ఉత్తర భారతీయ ఆర్ సనాతన పార్టీ, వీళ్ళిద్దరూ కూడా దీనికి పాల్పడతాం అనేది చాలా బాధాకరంగా ఉంది. కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నేను రీఛార్జ్ ఈ డబ్బులు ఎలాగంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డిస్కామ్లు ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు. ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే మన జెన్కొని తీసుకున్న తర్వాత మీకు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మీరు కట్టాల్సిన దాదాపు ఏదన్నా కానీ ఒక 2-3 వేల కోట్లు ఉందనుకోండి, అది నెలన్నారంటే ఒక 4,000-5,000 కోట్లు ఉంది. ఇవన్నీ మీ ఖాతాలో ముందు చేరతాయి. ఇది వారి పీడిఎఫ్ వీళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ 10 years కోసం 15 years కోసం ఎన్ని లక్షల కోట్లు అవుతుందండి, అడ్వాన్స్లు వెళ్ళిపోతాయి. ఇది ఒక కేంద్రంలో వేసిన ఆదాని మొత్తం ఒక్కొక్క కంపెనీని చేజిక్కుంటూ వస్తున్నారు కదా. డిస్కామ్లు కూడా ప్రైవేట్ చేస్తారండి, అది కూడా ఆదానిగా రెడీగా ఉన్నారు. ఆదాని కాకపోతే ఆదాని బంధువు, ఆదాని చుట్టము, ఆదాని లేకపోతే మార్వాడి మిత్రుల్లో ఎవరో కూడా రెడీగా ఉంటారు తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇంకొక చిన్న డౌట్ సార్, రీఛార్జ్ మీటర్ పైగా మీ దగ్గర ఉంది, అక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మీ దగ్గర సమాచారం కూడా తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఇంకో సమాచార యంత్రం పెడుతున్నారు, రిమోట్ కంట్రోల్ చేయొచ్చు. రిమోట్గా స్మార్ట్ మీటర్ కెన్ బి రిమోట్లీ కంట్రోల్ బై అథారిటీస్. అంటే అది కూడా మనకి మొబైల్ రీఛార్జ్ లాగా 28 రోజులకి నెల అంటారా, లేదంటే అది నెల అంటే అది అలా లేదు, మీకు ముందు అడ్వాన్స్ చేసుకుంటే అంత మొబైల్ అలా ఉండదు. మీ డబ్బులు ఎంత ఉంటే అంతవరకు పని చేస్తాయి, అంతవరకే. ఇప్పుడు మీ ఇది వేరండి, ఇది అన్లిమిటెడ్ ఏమి ఉండదు. ఎంత మీరు అందుకని మంచిని తాగమన్నాను మిమ్మల్ని. ఇదేం ఉండదు.
మీకు పూర్వం టాక్ టైం రూ. 8 ఉండే చూసారా? అదే మీరు ₹100 టాక్ టైం వేసుకుంటే దాంట్లో సర్వీస్ ఛార్జీలు ₹5 తీసేవాడు. సేల్స్ ట్యాక్స్ అని వ్యాట్ అని తీసేసి ₹100 టాక్ టైం చేసుకుని అది తీసేసి మీకు ₹85 ఇచ్చేవాడు. ఇప్పుడు కూడా మీకు జిఎస్టీ తీసేసి దాంట్లో మీరు డబ్బులు కడతారు కదా, దాంట్లో జిఎస్టీ తీసేసే అవకాశం ఉంది. అది కూడా మొదలు పెడతారు. తీసేసిన తర్వాత మీరు ₹1000 కట్టుకున్నా అనుకోండి, ₹850 కరెంట్, ₹850 3 రోజులు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత అయిపోతుంది, మళ్ళీ వేసుకుంటామే అంతే. మరి ఎందుకని మీటర్లు పెట్టించుకుంటున్నారు మీరు అందరూ? ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని మీద చోట్ల కుప్పలుగా ఇప్పటికే వేలాదిగా లక్షలుగా బిగించేస్తున్నారండి. మీ ఇళ్ళ నుంచి మోటార్లు దయచేసి పెట్టించుకోవద్దండి. నిజంగా చెప్తాను, వాళ్ళు మిమ్మల్ని బలవంతం పెట్టి హక్కులేదు. ఇంతకు ఇదోటండోయ్, మీకు నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేస్తారు తెలిసేది ఏంటో తెలుసా? ఈ మీటర్ అంటే అండి, ఇప్పుడు మీ దగ్గర వసూలు చేయరు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 మీ బిల్లుల్లో ఇది అడ్జస్ట్ చేస్తారు. అందుకే నొప్పి తెలియట్లేదు. 18 ఇప్పుడు వేసాను మీరు కట్టరు కదా. ఇది నొప్పి తెలియకుండా ముందల మొత్తం ఇలా వేసి తర్వాత ఇంజక్షన్ ఇస్తారు చూసారా? ఇది మిమ్మల్ని నవనాలు లాగేసేది. జలగా కరిసినప్పుడు నొప్పి తెలియదు కదా, అది వదిలిపెడుతుంది. ఇప్పుడు మీటర్ వేసారు కదా, చక్కగా ఉంది, జిమ్ ఆడుతుందని మీటర్ అన్నారు. ఈ మీటర్ మొత్తం అంతా మీ దగ్గర సాగుకొట్టి చెవులు పోసి ఈ డబ్బులన్నీ మీరు ₹3,000 12,000 తీసుకుంటున్నారు, 18,000 తీసుకుంటున్నారు, సరే ఆరోపణలు పక్కన పెట్టండి. అది మొత్తం వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకి మీ దగ్గర నుంచి నొప్పి తెలియకుండా ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు లెక్కన అది 3 అప్పో పాటప్పో ఆదాయం అప్పో పెట్టి మీ దగ్గర ఛార్జీ అయిపోతున్నారండి. ఇది కూడా దయచేసి ఈ సందేశం టు డూ రెస్పెక్ట్ హిమ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిందే, ఇంకోటి కాదు. వీళ్ళందరూ కూడా అదానీ గారు అంటే కంపెనీలు అది ఇంకోళ్ళకి శిష్యులే. ఇక ఎవరు మాట్లాడిన వాళ్ళ అభిమానులు, నేను ఒకసారి ఆత్మసాక్షి స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నాను చూసుకోండి. ఇంకోటి కూడా చాలా మంది మాట్లాడుతుంది ఇక్కడ వ్యాఖ్యలు చేసే వాళ్ళందరూ విత్ డ్యూ రెస్పెక్ట్ దమ్, మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, మీ పెంచిన సంస్కారం అంతా మీ కింద వ్యాఖ్యలు కనపడతా ఉంటుంది. ఇదేం జరిగినా మీ పెంచిన తల్లిదండ్రులకే దక్కుతుందండి. ఎంత మాఫియా సార్ ఇది. మాఫియా అనేది దయచేసి సిసిలీ అనే ద్వీపంలో ఇటలీలో ఈ మాఫియా అనేది మొదలైందండి. యాక్చువల్గా మీకు తెలుసు కదండి, అక్కడి నుంచి ఏది నార్కోటిక్స్ వాటి మీద ఆ మాఫియా మొదలైంది. దయచేసి వాళ్ళని అవమానించొద్దండి. ఓకే, అంతకన్నా పెద్దదండి ఇది, అంతకన్నా ప్రజలు నవనాళ్ళు పీకేస్తుంది. అది వాళ్ళు వచ్చింది నవనాళ్ళు పీకేసి తెలియకుండా లాగేసే దుర్మార్గమైన ఈ ఇండియా చక్రవర్తి గారు అంటే కంపెనీ చేసుకుంది చాలా ఇబ్బందికరంగా. అదానీ అనాలే సార్ దీన్ని, అదానీ అర్థంగా దార్చికాన్ని చేసేవాళ్ళు బ్యాచ్ అండి. అదానీ గారి చేతిలో ప్రపంచం ఈ దేశం చిక్కుకుంది. ఎందుకంటేనండి నా దేశం ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది, నా దేశాన్ని తాకట్టు పెట్టదనే భావిస్తున్నాను. రెస్పెక్ట్ యాజ్ ఫర్ దట్ ఈస్ కన్సెంట్ దాంట్లో. అలాంటిది మీకు చెప్పినట్టు బంగ్లాదేశ్కి ఇండియా భూభాగాన్ని ఎక్కువ ఇచ్చేసారు మోడీ గారు. నమ్మట్లేదా? కూల్ డ్రింక్ తాగుతారా? దేశాన్ని ఆని ఇవ్వటం ఏంటంటే వేరేది పెద్ద తాగుతుంది సార్. అది కాదండి, నేను దయచేసి ఎందుకంటున్నానంటే మన దేశంలో కొన్ని సర్కిల్స్ అంటే కొన్ని చోట్ల ఆ దేశ గ్రామాలు మన దేశంలో ఉండిపోయినాయి. ఒక 20 మన దేశ గ్రామాలు ఆ దేశంలో అంతర్భాగంగా ఉండిపోయినాయి, కాలనీస్ అంటారు. అందుకని అది మనం ఎక్స్చేంజ్ చేసుకునే నిమిత్తం మన దేశం ఆ దేశానికి మనం వాళ్ళకి ఒక ఉదాహరణకు 1,00,000 కిలోమీటర్లు అనుకోండి, 1000 కిలోమీటర్లు 1,00,000 అనుకోండి, చదరపు కిలోమీటర్ భూభాగాన్ని మన దేశం ఇచ్చేస్తే మనం వాళ్ళకి ఉదాహరణగా 2,00,000 చదరపు కిలోమీటర్ భూభాగాన్ని ఇచ్చేసినట్టు. ఎందుకు ఇచ్చారు మోడీ గారు? చాలా దేశం పట్ల నాకు అర్థం కాలేదు. అక్కడ మమతా బెనర్జీ గారు ఏంటి, ఆవిడ అపోజ్ చేస్తే అక్కడ ఓట్లు పోతాయి మైనార్టీ, ఆవిడ బాధ ఆవిడ. అందుకని నాకు అర్థం కాలేదు చాలా కాలంగా ఎందుకు ఇలా చేశారబ్బా, మంచి ఉదయం వచ్చిందేమో, మళ్ళీ ఏదో గొడవ సమస్య అనుకో. తర్వాత నాకు అర్థమైంది, షేక్ హసీనా గారి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అక్కడ అర్థమైంది ఏంటంటే యూనివర్సిటీ గారు చెప్పిన ప్రకారం ఈ ₹2.40 ఇక్కడ సప్లై చేస్తా, మా ప్రభుత్వానికి 300% ఎక్కువ రేటుకి అదానీ గారితో ఒప్పందం చేసేసుకుని ఇది మనకు లాభం వచ్చింది కదా భూభాగం అని. అంటే ఇండియా భూభాగాన్ని ఇచ్చేసారని నా ప్రశ్న. ఈ అదానీ గారి కోసం ₹7 కరెంట్ బేసిక్ రేట్కి బంగ్లాదేశ్ కమ్మటానికి ఒప్పందం చేసుకుంది బంగ్లాదేశ్. అదానీ గారికి ప్రొడ్యూస్ చేసే కరెంట్ ఏమో జార్ఖండ్లో, ఇక్కడి నుంచి లైన్లో బంగ్లాదేశ్ సప్లై చేయాలి. ఈయన అంటే అదానీ కోసం నా దేశాన్ని ఇబ్బంది పెట్టలేదా? ఇఫ్ ఇట్ ఇస్ సో, నేను అడుగుతున్నాను ప్రశ్న. హౌ ఫార్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో. సార్ ఒక విషయం నాకు అర్థం కాదు. మీకేమైనా అర్థం అవుతుందా? నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు అదానీ గారు ఇక్కడ ప్రొడ్యూస్ చేసి బంగ్లాదేశ్ కూడా మన గోదావరిలో పుట్టిన కేజీ బేషన్ గ్యాస్ నేమో రిలయన్స్ అని మాకండి చాలా మంది ఉన్నారు, ప్రపంచం మొత్తం ఇస్తారు. మనకి మాత్రం పెట్రోల్ కాస్ట్లు గ్యాస్ కాస్ట్లు మనకు విపరీతంగా పెరిగిపోతుంది. మన దేశం నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మా భూభాగం ఎక్స్పెక్ట్ కృష్ణా గోదావరి బేసిన్ సంబంధించిన మా భూభాగం కుంగిపోతుంది గ్యాస్ ఇస్తుంటే. మేమేం చెప్పంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి
తెలంగాణకు కూడా ఉమ్మడి తెలంగాణ కూడా నాకు తెలుగు పెట్టలేండి. అవును. మా అందరికీ ప్రతి ఇంటికి 100 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఎంత 110 రూపాయలు ఎంత పడుతుంది. గ్యాస్ కనెక్షన్ ఇచ్చి మా అవసరాలు తీసి ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ చాలా తక్కువ అవుతుంది, పొల్యూషన్ ఉండదు కదండి గ్యాస్తో. చేసిన తర్వాత మిగతా మీ రాష్ట్రాలు పట్టుకెళ్ళని చెప్తే వింటలేదండి. మొన్న శ్రీకాకుళం వరకు ఉండే మా లైన్ని అంగుల్ అనే మారవాడి గారి కేంద్రానికి తీసుకెళ్ళిపోవడానికి లైన్ వేసి మీ జాతికి అంకితం ప్రకటించే సిగ్గు లేకుండా చప్పట్లు తరుస్తున్నారు ఇక్కడ కూర్చున్న. ఆ రోజు ఆయన జాతికి అంకితం అంట. మా దేశం మా భూభాగంలో ఉండే గ్యాస్ని మా ప్రాంత అవసరాలు తెచ్చుకుంటా మీ గుజరాతీ మారవాడి గారి ఫ్యాక్టరీకి తోలుకుంటా. అందరిని గుజరాతీ తప్పట్లేదండి. నేను సెలెక్ట్ చేస్తే మహాత్మా గాంధీ గారికి, వల్లభాయ్ పటేల్ గారికి. అందువల్ల ఐఎమ్ నాట్ సెయింగ్ ఆనాడు జీడి బిర్లా గారు స్వాతంత్ర సమరానికి సేవం చేసి అంటే నమస్కారం పెడతాను. అగర్వాల్ గారు నమో గంగామి ప్రాజెక్ట్ కోసం లేదా గంగా నది ప్రయోజనం కోసం ప్రాణత్యాగం చేశాడు, దాన్ని మారవాడి నమస్కారం పెడతాం. వాళ్ళకి అది అడ్డంగా దుమారం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ తీసుకెళ్ళిపోతే చప్పట్లు తరుస్తారంటారేంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రాజెక్ట్ శాంక్షన్ 20,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ నుంచి చిలకూరుపేటలాగా విశాఖపట్నం లైన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఉద్యమంగా 8,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గౌరవం. ఆంధ్రప్రదేశ్కి కాదండి వరం, మీ ఆదాని గారి కోసం రాయలసీమ జరిగే సోలార్ ఎలక్ట్రిసిటీని లేదా ఇంకో పెట్టుకుంటే వెళ్ళడానికి మార్గం వేసుకుంటున్నారు. దీనికి కూడా మా ఆంధ్రప్రదేశ్కేనండి. మీ కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్కి పైప్ లైన్ కేంద్ర ప్రభుత్వ రంగం ఆంధ్రప్రదేశ్ గౌరవం. కృష్ణపట్నం పోర్టు ఆదాని గారిది, దానికోసం చేస్తున్నారు. బాబా ఏంటి సార్ ఇంత దారుణమా? చాలా బాధాకరం. చాలా బాధాకరం. మరి ఇంక పాలకులు ఏం చేస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు మెడల్ రుద్దుకునే మా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఆదాని గారికి దండాలు పెట్టుకుంటా దశకాలు పెట్టుకుంటున్నారు లేదో మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పనిలో ఉన్నారు. అందరూ అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు నేను ఆదాని గారి డేటా సెంటర్ అంటే ఆదాని గారి పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా మాట్లాడుకుందాం. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి అందరూ అది నెగిటివ్ అని చేస్తా ఈయన పోయిన ఆయన తోకున్నట్టు పైనుంచి ఫోన్ వచ్చండి, క్యా కర్రే తుమారక ఎవరే దస్తగిరిగా ఊపర్ లానాయక అని అన్నట్టున్నారు, తెలియదు నాకు. వెంటనే 2 నిమిషంలో వచ్చి ఆ ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చా, అది అనేది నేను తీసుకొచ్చాను. ఏమిటో నాకు అర్థం కాదు. అంతవరకు తప్పన్నాడు మంచిది అయిపోయింది. హిందీ కూడా మాట్లాడతారా సార్? హిందీ వస్తుందండి. దస్తగిరిని పైకి తీసుకొస్తారు, జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది, ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి ఆదాని గారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 అరెస్టులు చేయించారు. మళ్ళీ లైన్లో పెడతానికి స్ట్రైట్ అయిపోతారు. లోకేష్ గారికి కూడా వాళ్ళ చేతులు ఉంటాయి. కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడను, ఎందుకంటే పెన్ డ్రైవ్ అంటారు అలా నేను ఐ డోంట్ వాంట్ సే దట్స్ బిలో ద బెల్ట్ అండి, నేను చేయను. బట్ ఆయన ఉత్తర ఆర్య సనాతనంగా మారిపోయారు కాబట్టి కంప్లీట్గా ఆ బ్యాచ్తో ఉన్నారు. ఓకే, ఉత్తర ఆర్య సనాతనవాదిగా ఉన్నారు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడు. కాదు సార్, నిన్న ఒక రైత్ జమీన్ అని ఒక పత్రిక రాసింది. జమీన్ రైతు అని పత్రికలో వచ్చిన ఆర్టికల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి 1,000 కోట్ల ధనాన్ని తీసుకెళ్లారు. ఆ విషయాన్ని బిలో ద బెల్ట్ ఆరోపణలో ఆయన వెళ్ళి దుబాయ్లో దాచుకోవాలి. దుబాయ్ అంత ఈజీ అనుకోవటం కానీ నేను అనుకోను, కానీ సింపూర్ 1,00,000 కోట్ల హోటల్ ఉంది. ఐ డోంట్ లెట్ ఇస్ నాట్ రియాలిటీ. బట్ ద వన్ థింగ్ ఈజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లులు వాళ్ళకి ఇంకో కొత్తగా బహుమతి ఇచ్చారంట. మల్లవల్లి పార్క్లో మొత్తం లీజు తగ్గించేసి ఒక బహుమతి ఇచ్చారంటున్నారు. లులు వాళ్ళని కలిశారు అక్కడ, అది చేశారు. మరి లులు అనేది మనం ఫ్రీగా ఇస్తున్నాం భూమి, కానీ గుజరాత్ కాదు ఎంత ఒక నామినల్ ఛార్జ్ చేస్తున్నారు, చాలా తక్కువ సార్. కానీ గుజరాత్ వెళ్తే అక్కడ మనోళ్ళు ఫుల్ 557 కోట్లు దగ్గర 600 కోట్లు పెట్టుకున్నారు. ఏంటంటారు అసలు? లులు మాల్ అనేది పేద రాష్ట్రం కదండి గుజరాత్, పాపం పేద రాష్ట్రం, అందుకని వాళ్ళు అమ్ముకోవాల్సి వచ్చింది. మనదేమో ధనిక సంపద అమితంగా ఉంది, అందుకని మనం ఇది అనమాట, అలా ఉంటుంది పరిస్థితి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మన రాజకీయం? నేను ఇవాళ కన్నా యువత కనుక మీరు బయటికి లేకపోతే ఇవాళ భావితరాలు కనుక మీరు అనుకోండి, కొంతమంది నీచ నికృష్టులు వాడుతున్నా. విభజన హామీలు, ప్రత్యేక హోదా అనేది ముగిసిన చాప్టర్ని మాట్లాడుతున్నారు రైతులు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పట్టిన ద్రోహులు. వీళ్ళందరూ మీ భావితరాల పట్టిన శాపం, దరిద్రాలు వీళ్ళు. మీరు అభివృద్ధి చెంది ఒక్కొక్కళ్ళు మీ ఊళ్ళలో ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు, ఇండస్ట్రీలు మీకు రాయితీలు 100% కనుక వస్తే 100% గుజరాత్ గద్దలు తనుకుపోయినాయి కనుక మీకు వస్తే, మీకు ఆసరా కనుక ప్రతి సంవత్సరం కళ్యాణ్ గారు ఇచ్చిన 10 లక్షల రూపాయలు మినిమం ఫండ్ ఏది వచ్చి గ్రాంట్గా ఇచ్చి 100 కోట్లు ఇచ్చిన వాళ్ళు 80% సబ్సిడీ కూడా సెమీ కండక్టర్లు ఇస్తున్నారు. 80% సబ్సిడీ. మీరు 10 కోట్లు పెడితే 8 కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు. అందువలన మీరు కనుక అలా పెట్టుకుంటే మీ ఊరికి అన్నీ రాకపోవచ్చు. నెంబర్ ఆఫ్ ఉదాహరణ చెప్పాను. మీ ఊరికి ప్రపంచ పట్టణంలో గుర్తింపు వస్తుంది, మీ కుటుంబానికి గుర్తింపు వస్తుంది, మీకో గుర్తింపు వస్తుంది. అది మాట్లాడుతూ మానేసి కులం ఒకళ్ళ మీద ఒకళ్ళని కులచిచ్చి రెచ్చగొడతాం.
ఎవరు తక్కువ కాదు దీంట్లో, ఒకళ్ళ మీద ఒకళ్ళు మచ్చి తెచ్చుకోదు. అది కూడా కాలేదనుకోండి, గట్టి అవతల గట్టి అవతల, కృష్ణాకి గుంటూరుకి తగాదాలు పెడతాం. ఓకే, ప్రాంతీయ ఈ విభేదాలు ఈ పెడతాం. ఇంత దుర్మార్గం ఎందుకంటే ఉత్తరాంధ్ర సెపరేట్ రాష్ట్రం వాళ్ళని ఉత్తరాంధ్ర సంబంధించిన వాళ్ళు వెళ్తే, ఇప్పుడున్న మాధవ్ గారు, కాశీరాజు గారు, ఆయన ఇద్దరు వెళ్ళి దాన్ని కేంద్ర మంత్రివర్గంలోకి ఇప్పించారు లాస్ట్ టైం తీసుకెళ్ళి. ఉత్తరాంధ్రను రాష్ట్రం ముక్కలు చేసేయండి, అలాగే రాయలసీమని మీ ఇష్టం వచ్చిన ముక్కలు చేసేయండి, మిగతా వాటిని ముక్కలు ఇదేనండి మీరు చేసుకుంటుంది. ఇంకా ఎన్ని మొక్కలు 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 చేసి తెలుగు జాతి ఏం చేస్తారు మీరు? గుజరాత్ని మాత్రం ఎక్కట్టా చేసుకుంటారా? సౌరాష్ట్ర, కచ్చి వేరే రాష్ట్రాలకు ఉన్నాయండి అవి. ఎస్, అవి వేరే రాష్ట్రాలు. సౌరాష్ట్ర వేరే రాష్ట్రంగా ఉండేది, మిగతా కచ్చి వేరే రాష్ట్రంగా ఉండేది. మీరున్న ఇవన్నీ ముంబైలో కలిసి ఉండేది. మీరు మాత్రం ఏకం అవుతారు, ఇక్కడ తెలుగు జాతిని మొక్కలు మొక్కలు చిక్కలు చేస్తారు. ఓకే, భౌగోళిక విడిపోయి మానసికంగా చేస్తారు మీరు. తెలంగాణని మోసం నమ్మకద్రోహం చేశారు. తెలంగాణకి చేసిన నమ్మకద్రోహం, ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీ మీద నమ్మకద్రోహం చేస్తే, తెలంగాణకు బడ్జెట్ 11 సంవత్సరాలు నాశనం చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే, మా సోదరులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఏమండి కనీసం కన్నా తల్లి రుణం తెచ్చుకోరా? తెలుగు జాతి రుణం తెచ్చుకోవాలి. మీరు దయచేసి ఎందుకు మాట్లాడలేదు? నేను ఎన్నో ఆధారాలు ఇస్తాను మీకు. అన్యాయం జరుగుతుంది, సాధించండి. డెఫినెట్గా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీరు కనుక ప్రతి ఇండస్ట్రియలిస్ట్ అవుతుంది, 10-15 లక్షల ఇండస్ట్రీలకు మారండి. మీరు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. అంతే తప్ప ఆ నక్కపల్లిలో మిట్టల్ గారు, మార్వాడి గారికి మీరు చెప్తారు, మీరు పన్నులు కట్టిన అంటే 8 రూపాయలకి ప్రతి మీకు మీరందరికీ షాపులు ఉన్నాయి కదా, మీ కరెంట్ బిల్ ఎంత చూడండి. చాలామందికి లేకపోతే షాపులు లేని వాళ్ళకి ఇల్లు ఉన్నాయి చూడండి. అంటే మీరు కట్టిన పన్నుల్లోంచి రాయితీలు ఇచ్చి మీ పళ్ళోడు కొట్టి వసూలు చేసిన దాంట్లోంచి ఇవాళ గుజరాతీ గారికి, మార్వాడి గారికి వాళ్ళకి రాయితీలు వచ్చే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇస్తారంట. నమ్ముతున్నారా మీరు? మీరు కట్టిన పన్నుల నుంచి 8 రూపాయలు కడతా ఉంటే మీరు కరెంటు ఇవాళ వాళ్ళకి ఇస్తారండి, ఆ నక్కపల్లి ఆయనకి రాయితీలు. మీరు మీ పళ్ళోడు, మనకు రాయితీలు రావాలి, కేంద్ర ప్రభుత్వం మన హక్కు, అది భిక్ష కాదు. కానీ ఇలా చేస్తున్నారు. 2019 తర్వాత అంత ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేశాం మేము. ఇక మేజర్ మీడియా 95% వేయలేదు, నేను బాధ్యుడిని కాదు. ఇదే ట్రోల్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళలేదు. మమ్మల్ని చర్చలకి వెళ్ళని నేను చెప్పలేదు. పిలవంది వాళ్ళు, ఆ పార్టీలు వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్ళు. నేను విత్ డ్యూ రెస్పెక్ట్తో జర్నలిస్ట్, మేమేం తప్పు చేయలేదు. నా స్వతంత్రంగా నిలబడి ఉన్నాం. ప్రజలకు మీకు కూడా విజ్ఞప్తి చేస్తాను, దయచేసి మీతో హంబుల్ రిక్వెస్ట్ ఫోల్డెడ్ హ్యాండ్స్, ప్లీజ్ ఫైట్ ఫర్ ద జస్టిస్. మీ రైట్స్ కోసం ఫైట్ చేయకపోతే భావి తరాలు ఇబ్బంది పడిపోతాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారో నాకు తెలిసి, యువతలో ఇటువంటి స్ఫూర్తి ఉండాలి. మోసపోతున్నప్పుడు ప్రశ్నించే ధైర్యం ఉండాలి. కానీ చలసాని శ్రీనివాసరావు గారు ఎప్పటి నుంచో దీని గురించి ఫైట్ చేస్తూ మనల్ని చైతన్యవంతం చేద్దామని కూడా మనం చాలామంది కదలకుండా అలాగే కూర్చున్నాం. చివరికి మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి అనేక రకాల స్కీములు, అదాని, ఈ గ్రూపులు మొత్తం, బీజేపీలు, వీళ్ళంతా స్కెచ్లు వేస్తున్నా కూడా మీరు అలాగే ఏదంటారు కదా శ్రీశ్రీ గారు, అలా ఉంది మీ పరిస్థితి. ఎముకలు కుళ్ళిన కాలం వయసులు మనలాగా మీరు కూడా అలాగే ఉన్నారు. కనీసం ఆలోచించండి. ఆలోచిస్తారండి. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు బద్దులు, పాత మోరా చెప్పలైతే మీరు అంటారేమో. కానీ మరి కొంతమంది యువకులు ఉన్నారు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, ముందు దూతల వాళ్ళని కోరుకుంటున్నానండి. మీరు కూడా నిజంగా ఆంధ్రప్రదేశే కాదు, టోటల్ ఇండియాలో మనకంటూ ఒక గౌరవం ఉంది, మన భాషకంటూ ఒక గుర్తింపు ఉంది, మన మనుగడకు ఒక అర్థం ఉండాలని ఇంత ప్రయత్నిస్తున్నారు సార్. అలాగే మనం కూడా తన మాటలు వాస్తవాలను గమనించి ప్రతి ఒక్కరూ తన పక్కన నిలబడాలని, రాబోయే రోజుల్లో నవభారత నిర్మాణంలో తెలుగు జాతిది ప్రథమ స్థానం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.